ఇంకా అయోధ్యాకాండ. శ్రీ మహాగణాధిపతి శిరస్సు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. అయోధ్యాకాండ. అయోధ్యాకాండలో అప్పుడు దశరథుడు మనస్థితి ఎలా ఉంది, ఆయన ఏ విధంగా మహా సభ తీర్చి ఆ సభలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయాన్ని పురజనులు తర్వాత మిగతా వాళ్ళు ఎలా ఆయనతో ఏకీభవించారు, ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఆయన మనస్థితి ముఖ్యంగా ఈ సమయంలో ఎలా ఉంది, ఆయనకు వచ్చిన ఆయన మీద ఉంది. తర్వాత ఆ కళల గురించి కనిపిస్తున్నాయి. చెడు పురోహితులతో మాట్లాడితే వాళ్ళు ఏం సలహా ఇచ్చారు, తన మనసులో ఉన్న మాటని, అదే శ్రీరామచంద్రుడిని పట్టాభిషేకం ఆయనకి చెయ్యాలి అనే మాట అందరితో చెప్తే అందరూ ఒప్పుకున్నారు. కానీ ఆయనకి ఎక్కడో ఏదో ఆందోళన. ఒకటి తన వృద్ధుడయ్యాడు, తను చేయగలనా లేనా, తొందరగా చేసేయాలి. రెండు, ఇది చెయ్యడానికి అంతకు ముందు తను ఇచ్చిన మాట ఏమైనా అడ్డుపడుతుందా, ఎవరైనా అడ్డం వస్తారా అని ఇంకొక ఆందోళన, ఎలాగోలా త్వరగా చేసేద్దాము అని ఒక తొందరపాటు. ఇవన్నీ మనం దశరథుడిలో చూస్తున్నాం. దశరథుడు ముందరికి వెళ్ళాడు, నేను చేస్తాను అనే ఉద్దేశంతో వెళ్ళి ఆయనే స్వయంగా ముహూర్తం పెట్టాడు. ఇది మీరు మర్చిపోకూడదు. వశిష్ఠుడు పెట్టిన ముహూర్తం ఎలా తప్పింది అని అనుకోవడానికి వీళ్ళు. ముహూర్తం వశిష్ఠుడు పెట్టలేదు, స్వయంగా ఆయనే దశరథుడే పెట్టి ముహూర్తం. అప్పుడు ఆయనే చెప్పాడు వశిష్ఠుడికి, మీరు వెళ్ళి ఆయనకి అతనికి చెప్పండి, అతనితో ఉపవాసం చేయించండి, సీతాదేవితో చెప్పండి, ఇలాగ అని చెప్పాడు. పురజనులతో మాట్లాడాడు, రాముణ్ణి పిలిచి రాముణ్ణి ఆశీర్వదించాడు, రాముడికి మంచి జాగ్రత్తలు మంచిలు చెప్పి పంపించాడు. మళ్ళా ఇంకొకసారి పిలిచాడు రాముని. అంటే ఆయనలో తొందరపాటు పిలిచి తన అభ్యంతర మందిరాల్లో పిలిపించి, నాయన జాగ్రత్త, నీకు ఇలా తొందరగా చేద్దాం అనుకుంటున్నాను, కానీ కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు, భరతుడు అక్కడెక్కడో ఉన్నాడు అనుకో, భరతుడు రాకపోవడం మంచిదేమో అన్నాడు. అంటే ఏంటిది, మరి నలుగురు కొడుకులుండి అలా మాట్లాడడం అంటే దానికి కూడా మనం అంతా మనం రీజనింగ్ చెప్పుకున్నాం. ఎందుకంటే దశరథుడికి భరతుడు ఎక్కడో అడ్డుపడతాడని చిన్న అనుమానం, అందుకని పర్వాలేదు భరతుడు రాకపోయినా అన్నాడు. అని మనం ముందరికి వెళదాము అన్నాడు. రాముడు వెంటనే తన మందిరానికి వచ్చాడు. ఊరంతా ఈ వార్త పొక్కింది. కొన్ని సెకండ్లలో అందరికీ తెలిసి అందరూ సంతోషంగా హడావుడిగా ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం, ప్రజలందరూ ఎదురు చూస్తున్న విషయం కాబట్టి వాళ్ళందరూ చాలా సంతోషంగా మేమందరం సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా అన్నారు. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి ముందర. శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు ఒక్కొక్కళ్ళు వయస్సులో ఒక్కొక్కలాగా అర్థం అవుతుందండి. ఇప్పుడు మనం ఒక పసిపిల్లలకి చెప్పాం అనుకోండి రామాయణం, రాముడు ఆయన దగ్గర బాణాలు ఉంటాయి, ఆయన అందరినీ చాలా మంచివాడు, గుడ్ బాయ్, ఆయన అందరినీ ఇలా చేస్తాడు అలా చేస్తాడు, చిట్ట చివరికి అన్ని కష్టాలు పడ్డాడు కానీ అప్పుడెప్పుడు అబద్ధాలు ఆడలేదు, తర్వాత చిట్ట చివరికి రావణాసురుడిని చంపాడు అంటే ఒక కథలా చెప్తాడు. వాళ్ళకి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. హనుమంతుడు రావడం, ఓహో దాని మీద నుంచి ఇలా ఎగరడం, ఇదంతా చాలా అంటే ఒక కథగా వింటారు పిల్లలు కదా. ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందో, ఎన్నిసార్లు రోజు చెప్పినా వాళ్ళకి హాయిగా ఉంటుంది. తర్వాత ఒక వయస్సు వచ్చిన తర్వాత చెప్తే, అంటే ఒక పెద్దవాళ్ళు అయిన తర్వాత కాస్త ఒక 30-40లో చదివితే వాళ్ళకి ధర్మాలు అర్థం అవుతాయి. ఓహో రాముడు అంటే ధర్మం అంటే ఇలా తండ్రి మాట వినాలన్నమాట, ఇలా తండ్రి మాట కోసం ఏమైనా చేయాలి, తండ్రికి ఇంత గౌరవం ఇవ్వాలి, గురుగారికి ఇంత గౌరవం ఇవ్వాలి అంటూ ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక కొంచెం పెద్ద అయిన తర్వాత బాగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వింటే ఏంటవుతుందో తెలుసా అండి, ఇందులో వేదాంతం అర్థం అవుతుంది.
అసలు నిజానికి పైకి కనిపించే కథ వేరు, వెనకథలు ఆయన చెప్తుంది వేరు, అది అలా అర్థం. కాబట్టి రామాయణం అనేది ప్రతి వయస్సు వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది. అందుకే మనకి అన్నిసార్లు రకరకాలుగా ఎంతమంది చెప్పినా రామాయణం వింటాం. ఎక్కడ పారాయణ రామాయణం అవుతోంది అంటే వెళ్ళిపోయి కూర్చుని వినేస్తాం. ఏమిటో కొత్తగా కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. అది రామాయణంలో మరి వాల్మీకి మహర్షి చేసిన గొప్పతనం అనుకుంటా. ఇక ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, మనకి బాలకాండ అంతా అందులో యుద్ధం, అందులో కూడా యుద్ధం ఉంది అని ఒక విచిత్రమైన చిన్న విషయం చెప్పాలి. బాలకాండ అనేక కాండలు ఉన్నాయి మనకి. అన్ని కాండల్లో మీరు ఒక్కొక్కటి రీసెర్చ్ చేస్తే యుద్ధం ఉంటుంది, ఏదో ఒక యుద్ధం ఉంటుంది. అంటే ఒక 2 పక్షాలు ఉండి యుద్ధం జరుగుతూ ఉంటుంది. అలాంటి యుద్ధాలు మీరు ప్రతి కాండలో గమనిస్తారు. బాలకాండ అప్పుడు మనది అయిపోయింది. బాలకాండలో కూడా దేవదానవ యుద్ధం గురించి మాట్లాడారు. దేవతలు దానవులు యుద్ధం చేస్తున్నారు, రావణాసురుడు ఇలా చేస్తున్నాడు అంటూ అవన్నీ వచ్చాయి. కాబట్టి యుద్ధ ప్రసక్తి వచ్చింది అక్కడ. అసలు అంటూ లేనిది ఒక్క అయోధ్యాకాండ, ఇందులో యుద్ధం లేదు. మిగతా అన్ని మీరు వెతకండి ప్రతి చోట. కిష్కింద కాండలో వాలి యుద్ధం ఉంది, తర్వాత యుద్ధకాండలో యుద్ధమే, ఇలా చూసుకుంటే ఉంటుంది. కానీ ఇందులో యుద్ధం లేదు, అయోధ్యాకాండలో యుద్ధం లేదు. కానీ ఏం విచిత్రం ఏంటో తెలుసా అండి, బాహ్యంగా యుద్ధం లేదు, కానీ ప్రతి మనిషి అంతర్యుద్ధం చేశాడు ఇందులో అయోధ్యాకాండలో. ప్రతి వాళ్ళు తన ఆలోచనలు తన మనసుతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. అసలు అయోధ్య అంటే అర్థం ఏంటి, ఎవరు గెలవలేనిది అని కదా అర్థం. కానీ విచిత్రం ఏంటో తెలుసా అండి, ఈ కాండలో, ఈ అయోధ్య కాండలో ప్రతి వాళ్ళకి ఓటమే మిగిలింది, అందరూ ఓడిపోయారు, ఒక్క రాముడు తప్ప. అది చూడండి ఎంత విచిత్రంగా ఉంటుంది ఒక్కొక్కటి. అంటే నేను కాండ ముందర మీకు చెప్తున్నాను, మళ్ళీ కాండ అయిన తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. ఏంటి, ఎందుకు రాముణ్ణి అయోధ్యలోనే ఉంచాలని దశరథుడు, ఇంకా వశిష్ఠుడు, ఇంకా అయోధ్య వాసులు, లక్ష్మణుడు, ప్రతి వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు రాముడితో కదా. తర్వాత ఇంత చేసినా ఇంత ఎవరు గెలిచారు, రాముడే గెలిచాడు కదా, అందరూ ఓడిపోయారు. కానీ అసలంటూ వాగ్యుద్ధం జరిగింది, వాగ్యుద్ధం, అంతర్యుద్ధం 2 జరుగుతూనే ఉన్నాయి. ప్రతి మనిషికి చూడండి మీరు, అందరికీ జరుగుతూనే ఉంటాయి. అలాగా అంటే ఇక్కడ భగవంతుడు గెలుస్తాడు, ఇతరులందరూ ఓడుతారు అని ఒక సందేశం కింద మనం తీసుకోవచ్చు అనుకుంటాను. అది పైగా శ్రీరామచంద్రుడు తప్ప అందరూ విలపిస్తూనే ఉంటారు. అది చాలా చెప్పాను, కరుణ ప్రధానమైన కాండ ఇది చాలా. ఎందుకంటే ఇక్కడ మనం ఈ రామాయణ పఠనంలో ఏం చేస్తామంటే పరకాయ ప్రవేశం చేసిస్తూ ఉంటాం. అటు మందర చెడమాటలన్నీ చెప్తోంది అంటే మనకి బెంగొచ్చేస్తుంది. ఏదో అప్పుడే మనకు మొట్టమొదటిసారి రాముడు అడవికి వెళ్తున్నట్టుగా దుఃఖపడిపోతాం. దశరథుడు ఏడుస్తుంటే మనమే దశరథుడు అయిపోతాం. కౌశల్య దుఃఖం తట్టుకోలేక దశరథుడితో పోట్లాడుతూ ఉంటే మనమే అందులో దూరిపోతాం. అలా పరకాయ ప్రవేశం చేసేస్తూ ఉంటాం ప్రతి పాత్రలో చేసి, ఆ దుఃఖాన్ని మనం కూడా అనుభవించేస్తూ ఉంటాం. అందువల్ల ఈ కాండ ఇంత కరుణా ప్రధానమైన కాండ అంటారు. ఎందుకంటే ఇది మన అందరి ప్రవృత్తికి దగ్గరగా ఉంటుంది. మనం అందరం ఎలా బిహేవ్ చేస్తామో అది కనపడుతూ ఉంటుంది. ఇలా చేసిన ఏదో ఒక సమయంలో మనం జీవితంలో ఇలా బిహేవ్ చేసే ఉండుంటాం. ఒక సామాన్య మానవుడి కథగా చెప్పాడు కాబట్టి అంత బాగుంటుంది. ఇది ముందర కొంచెం ఇంట్రడక్షన్ లాగా చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఈ వార్త తెలిసింది ఎవరికి, ఊర్లో వాళ్ళకి, పుర ప్రజలకి తెలిసింది. ఇవన్నీ సెకండ్లలో జరుగుతోంది. ఇంతకు ముందర మనం డిస్కస్ చేసిందంతా. ఆయన సభలో అన్నాడు, రాముడిని పిలిచాడు, మాట్లాడాడు, మిగతా వాళ్ళతో అన్నాడు. వెంటనే పక్కనే పుర ప్రజలు ఉన్నారు, వాళ్ళకి తెలిసింది. వాళ్ళు వెంటనే ఊరికి వెళ్ళిపోయి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేశారు, ఇగో రాముడు పట్టాభిషేకం రేపే పొద్దున్నే అని హడావుడే అయ్యేసరికి ఇంకా వాళ్ళు చేసిన హడావుడి ఊర్లో అంతా ఇంత కాదు. ఏం చేసేసారట వాళ్ళు, మార్గాలు అంటే రహదారులు, రోడ్లన్నీ ఉంటాయి కదా, వాటన్నిటి మీద నీళ్లు చల్లడం మొదలెట్టారట కొంతమంది. అంటే వాళ్ళు గ్రూప్స్ గా డివైడ్ అయిపోయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తున్నారు. కస్తూరి కలిపారట నీళ్లలో, కలిపి అది చల్లుతున్నారు. అంటే మంచి వాసన వచ్చేందుకు, ఫ్రాగ్రెన్స్. తర్వాత వాటి మీదట కర్పూరపు పొడి అద్దుతున్నారు. చూడండి అసలు ఎలాంటి, ఆ రోజుల్లో ఎంత చక్కగా ఆలోచించి, మళ్ళీ లేచిపోతుందేమో నీళ్లు చల్లితే కర్పూరపు పొడి అద్దుతున్నారు. తర్వాత రంగురంగుల జెండాలు కట్టారు. అంటే అయోధ్య జెండా వేరు, కానీ ఇక్కడ ఏంటంటే రంగురంగుల జెండాలు ఉంటాయి. చూడండి మనకి సెలబ్రేషన్స్ అవుతూ ఉంటే రకరకాల కలర్ అలా ఊరికినే కడతారు, అలాగా కట్టేస్తున్నారు అన్ని చోట్ల. పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి అంటూ ముందర మనం చదువుకున్నాం. ఆ భవనాలకి అలాగా బాల్కనీస్ లో కడుతున్నారు. తర్వాత దేవాలయాలన్నీ శుభ్రంగా కడిగేసి దేవాలయాల్లో కట్టేస్తున్నారు కొంతమంది. వాళ్ళలో వాళ్ళు పనులు అప్పచెప్పి చేసుకున్నారు. ఇక ఎత్తైన ఉన్నాయి చాలా చాలా భవనాలు. ఆ భవనాలన్నిటి మీద అనేక జెండాలు అవి కట్టారు.
వేదికలు కట్టేసారు అప్పటికప్పుడు టెంపరీగా స్టేజెస్ అక్కడ కట్టేసి అక్కడ మనం రేపు పొద్దున అక్కడ ఆయన దవ్వగానే అభిషేకం ఇక్కడ కొంతమంది మంచి పాటలు పాడాలి అంటే అక్కడికక్కడ వేదికలు కట్టేస్తున్నారు. హడావిడి మొదలైంది. నేనేది ఇప్పుడు హడావిడి కాదండి, ఇదివరకు పెళ్లిళ్ళు. ఇప్పుడు హడావిడి ఉంది, అసలు అందరూ ఏదో వెళ్ళిపోవడం అంత క్యాటరింగ్ లో హడావిడి కాదు. ఇదివరకు ఎలా ఉండేది, తెల్లారి పెళ్లి అంటే ఒకటే హడావిడి, అందరూ కబుర్లు హడావిడి అలా ఉంది. తర్వాత ఇక పండగ సందడి అంటారు చూసావా, అట్లా వచ్చేసి చెట్ల గిట రత్న దీపాలు కట్టారట. రత్నాలు అవన్నీ కలిపి వెలిగించి ఆ దీపాల్లో అలాంటివన్నీ కట్టడం మొదలెడుతున్నారు. రాత్రిపూట కదా. ఇక రాముడు ఒక ఆయన భద్రగజం, నేను చెప్పాను ఆయన శత్రుంజయం అనే ఆయన పెద్ద గజం ఉంటుంది, ఆ ఏనుగు ఎక్కి ఆయన వస్తాడు పట్టాభిషేకం అవ్వగానే అందరినీ చూడడానికి. వస్తే రహదారి మీద నడుస్తూ ఉంటే అటు ఇటు నిలబడి అందరూ చూస్తారు. అంటే ఎంత వాళ్ళు ఆలోచించుకున్నారో చూడండి. చూసేవాళ్ళు ఏం చేస్తారు, ఇలా నిలబడి దబుక్కుని అబ్బా రాముడు బాగున్నాడే అంటే తెలియకుండా ముందరకు వచ్చేస్తారు. అప్పుడు మళ్ళా వీళ్ళకి రహదారికి మళ్ళీ ఇబ్బంది అవుతుందని వెంటనే అక్కడ అన్ని పెద్ద పెద్ద కర్రలు కట్టేస్తున్నారు జనాలందరూ అక్కడ నిలబడి చూడడానికి. ఇప్పుడు చూడండి, మనకి ఏ ప్రైమ్ మినిస్టర్ మన ఊరు వస్తే మనం వెళ్ళిపోయి రోడ్డు మీద నిలబడి చూస్తే బ్యారికేడ్స్ అంటాం కట్టుంటాయి కదా, అలా కట్టేస్తున్నారు. తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు, ఇహో ఇటు నుంచి వస్తాడా రాముడు, ఇటు నుంచి వస్తాడేమో రాజమందిరిలోంచి, అక్కడ కొంచెం మనం పువ్వులు జల్లుదామని జల్లుతున్నారు. ఇక కొంతమంది పొగ వేసేస్తున్నారు. ఇక్కడ అంత జాగ్రత్తగా ఏమైనా దోమలు అలాంటివి ఏమైనా వచ్చేస్తాయేమో పొగలు వేసేస్తున్నారు. చెట్లు నాటేవాళ్ళు కొంతమంది. ఇక మార్గం మీద రకరకాల బొమ్మలు వేసి వాటికి రంగులు వేస్తున్నారు. ఏంటి చూడండి, ఎంత మనకి కళ్ళకు కట్టినట్టుగా వాల్మీకి రాస్తారు, అలా చేస్తున్నారు. ఇక ఇంత హడావుడి ఇలా అవుతున్నప్పుడు కౌసల్యాదేవి మందిరంలో ఎలా ఉంది. ఇప్పుడు ఈయన చెప్పి ఇంకా కొద్ది నిమిషాలే అయింది, కానీ రాముడి స్నేహితులు కొంతమంది విన్నవాళ్ళు దబదబా కౌసల్య మందిరానికి పరిగెట్టుకెళ్ళి ముందర ఆవిడికి వార్త చెప్పారు అని చెప్పుకున్నాం కదా. ఆ మాట తెలియగానే ఆవిడ ఎంత సంతోషించిందో. ఆవిడ ఎప్పుడు నారాయణుని ధ్యానం చేస్తూ ఉండేది. వాళ్ళ కులదేవత నారాయణమూర్తి, అందుకే వాళ్ళ ఇంట్లో నారాయణుడు ఆవిర్భవించాడు. చేస్తూ వెంటనే ఆవిడ లేచి ఇక్కడ ఏం చేసింది, చేతికి అందిన తీపి పదార్థాలు ఇలా గుప్పిళ్ళతో తీసి అందరికి పంచుతుంది. తర్వాత కొంతమందికి డబ్బు, బ్రాహ్మణులకి వాళ్ళకి పిలిచి డబ్బుగా దానం కూడా ఇస్తుంది. ఇలా అంత ఆవిడ హడావిడి చేస్తుంది. చేస్తూ ఉంటే అప్పుడు అక్కడ మీకు నేను చెప్పాను, అక్కడ సీత రాములు ఇద్దరు అక్కడ సీతను కూడా పిలిచారు, రాముడు కూడా అక్కడికే వచ్చాడు. వస్తే అప్పుడు వెంటనే అక్కడి లోపలికి వస్తూనే మొట్టమొదట తల్లికి నమస్కరించాడు. తల్లి, అమ్మ నువ్వు ఏం చేయాలో మాతో ఇప్పుడు చెయ్యాలి కదా, నేను ఈ విధంగా సిద్ధమవ్వమని నాన్నగారు చెప్పారు మమ్మల్ని, మేము ఏమేం చేయాలి, మేము ఎలా పూజ చేయాలో నువ్వు చెప్పు అంటే ఆవిడ చెప్తాం. అప్పుడు అక్కడికి లక్ష్మణుడు వచ్చాడు. లక్ష్మణుడు రాగానే రాముడు వెళ్ళి కౌగులించుకున్నాడు. చెప్పాడు, నాయన నువ్వు నేను ఇప్పుడు నన్ను యువరాజుని చేస్తానంటున్నారు, కానీ ఇది నాకు కాదు నీకు చేసినట్టు, అందువల్ల నేనెంత వీటిలో అనుభవిస్తానో నువ్వు కూడా అంతే అని చెప్పాడు. ఎందుకు అంత లక్ష్మణుడు అంటే అంత ఈయన ఎమోషనల్ అయ్యాడు? అంతవరకు లేడు, అంతవరకు చాలా ఇదిగా ఉన్నాడు. లక్ష్మణుని చూడగానే ఆయనకి అంత సడన్ గా ఎమోషన్ అయ్యాడు. మనము బాలకాండలో చెప్పుకున్నాం, రాముడు లక్ష్మణుడు లేకుండా భోజనం చెయ్యడు, లక్ష్మణుడు పక్కన లేకపోతే ఆయన నిద్రపోడు అని. అదే మాట అంటే ఇక్కడ దానికి అర్థం చెప్తారు. అంటే ఆయనకి కుడి చెయ్యి లాంటి వాడు, రాముడికి కుడి చెయ్యి లాంటి వాడు. కుడి చెయ్యి లేకపోతే మనం అన్నం తింటాం, అది ఏమీ తినలేము. అందువల్ల ఆయన లేకపోతే ఈయన పక్కన అన్నం తినట్టు, ఈయనకి ఏం తినట్టుగా ఉండదు. తర్వాత ఆయన ప్రాణం, ఈయనకి లోపల ఉన్న ప్రాణం ఆయన, అందువల్ల ఆయన లేకపోతే ఈయనకి నిద్ర ఎలా పడుతుంది, మరి ప్రాణం ఉంటేగా నిద్ర పట్టేది. కాబట్టి అంత వాళ్ళిద్దరి సంబంధం అలాంటిది. అంటే నిజానికి జీవాత్మ పరమాత్మల సంబంధం గనక వేదాంత అర్థం తీసుకుంటే అది అలాగా వాళ్ళిద్దరూ ఉన్నారు. ఆ విధంగా ఆయన్ని చూడగానే ఈయన చెప్పాడు. సీతాదేవికి కూడా అంత చెప్పలేదు, కానీ లక్ష్మణుడిని చూడగానే నేను అనుభవించేదంతా నువ్వు కూడా చెయ్యాలి అన్నట్టుగా చెప్పాడు. చెప్తే అప్పుడు వెంటనే కౌసల్యాదేవి వచ్చి అక్కడ ఆయనతో దీక్ష స్వీకారం చేయిస్తాను అని ఎదురుకుండా కూర్చుని అప్పుడు చెప్తోంది, నాయన వత్స రామ చిరంజీవ అని పిలిచి, నువ్వు అందరికీ ఆనందం కలిగిస్తున్నావు తండ్రి, నువ్వు నారాయణుని నేను దీక్ష చేశాను, దానివల్ల నీకు ఈరోజు రాజ్యలక్ష్మి లభిస్తోంది, అయోధ్య రాజ్యలక్ష్మి నేను వరిస్తోంది, అంటే నువ్వు రాజు కాబోతున్నావు అని చెప్తుంటే అప్పుడు ఈ లోపల వశిష్ఠుడు అక్కడికి వచ్చాడు. మరి దశరథుడు చెప్పాడుగా వశిష్ఠుడిని మళ్ళా పిలిచి, మీరు వెళ్ళండి వాళ్ళతో ఉపవాసం చేయించండి, వ్రత దీక్ష చేయించండి అని చెప్పేసరికి వశిష్ఠుడు మళ్ళా రథం ఎక్కి వచ్చాడు. వస్తూ రథం అంతా నగరం అంతా చూస్తున్నట్ట వశిష్ఠుడు. చూస్తే ఆ హడావుడి ఆ సంభ్రమాలు చూసి మురిసిపోయాట, అబ్బా చూడు ఎంత ఇష్టం వీళ్ళందరికీ అని.
మరి తను ముహూర్తం పెట్టలేదని వశిష్ఠుడికి కోపం వచ్చిందా? లేదండి, ఆయనకి జరిగేదంతా తెలుసు. ఆయన బ్రహ్మర్షి. ఇక్కడ ఆయన ఏమీ మాట్లాడలేదు, నన్ను నవ్వుతూ స్వీకరించాడు. ఇక్కడికి కౌసల్య దగ్గరికి, కౌసల్య మందిరానికి వచ్చాడు. కౌసల్య మందిరానికి వచ్చిన తర్వాత అప్పుడు వెంటనే రామో గురువు గారు వచ్చారని గబగబా ఎదురొచ్చి రామలక్ష్మణులు ఆయన చేపట్టి కిందికి దింపి నమస్కారం చేసి లోపలికి తీసుకెళ్లారు. అప్పుడు ఆయన వాళ్ళిద్దరికి వ్రత దీక్ష ఇప్పించాడు. సీతారాములు ఇద్దరికి ఇచ్చి, మీరిద్దరు ఇలా చేయాలి, పట్టుబట్టలు కట్టుకుని ఇలా పూజ చేయాలి, ఇలా చేయాలి అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు ఆ వ్రత దీక్ష తీసుకుని, ఉపవాస దీక్ష తీసుకుని అక్కడ నారాయణుని మందిరంలో ధ్యానం చేశారు. నారాయణుని మందిరంలో ధ్యానం చేశాడు. చేస్తూ అక్కడే వాళ్ళు ఆ రాత్రి విశ్రమించి మళ్ళీ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మళ్ళీ మీకు ఈ పనులు చేయాలి అంటూ చెప్పి ఆయన వెళ్ళారు. వీళ్ళిద్దరూ ఆ పనులలో ఉండిపోయారు. ఇది అంటే కౌసల్య మందిరంలో ఈ హడావిడి జరుగుతోంది, బయట ఊరిలో అంతా ఈ హడావిడి జరుగుతుంది. అప్పుడు కైకేయి మందిరంలో ఏం జరుగుతుందో చూద్దాం. అంటే మనం ఒక్కొక్క చోటికి వెళుతున్నాం, చూస్తున్నాం కదా, మనం కూడా అక్కడే తిరుగుతున్నాం, ఏంటవుతుంది అనేది చూద్దాం. కైకేయి మందిరానికి వెళ్ళాం. కైకేయి మందిరంలో ఏం చేస్తుంది? అక్కడ కైకేయికి ఒక దాసి, ఆవిడ కైకేయ రాజ్యం నుంచి ఆవిడకి అరణంగా వచ్చింది. అరణం అంటే ఏంటి? ఆవిడ పెళ్ళయి వచ్చేస్తూ ఉంటే అప్పుడు ఒక చిన్నప్పటి నుంచి ఈవిడ్ని పెంచిన ఒక దాది ఉంది. ఆవిడ్ని కూడా ఈవిడ బాగోగులన్నీ నువ్వే చూసుకొని అక్కడ రాజుగారు తన కూతురుతో పాటు పంపించాడు. ఆవిడ పేరు మంధర. మందంగా నడిచేది అంటారు, అంటే మంధర అని అలా పేరు. ఇదేంటంటే ఈవిడ గూని, ఆవిడకి కుబ్జ అంటాం కదా, మనం భాగవతంలో కూడా చదువుకున్నాం. కుబ్జ అంటే ఇట్లా ఒంగు ఉంటుంది, ఇక్కడ వీపు మీద ఇంత ఎత్తుగా ఉంటుంది. ఆవిడ ఇలా లేచి నిలబడలేదు, ఆవిడకి పుట్టుకతో అలా గూని వచ్చింది. ఆ గూని ఏంటి? చిన్న గూని కాదు, పెద్దదనమాట, ఎంత పెద్దగా ఉంటుంది. ఇలా వంగి నడిచేది ముసలి ఆవిడ. కానీ ఆవిడకి ఒకే ఒక జీవితంలో ఆశ ఏంటి? కైకేయి దగ్గర ఉండడం, కైకేయి సేవ చేయడం, కైకేయి బాగోగులు చూసుకోవడం, అంతే, ఆవిడదే ఈవిడికి అలాగా ఉంది. అలాంటి ఆవిడ ఆ రోజు అందరూ హడావిడ అక్కడ అవుతూ ఉంటే ఇంకా రాణులకి ఈ విషయం తెలియదు అని దశరథుడు అనుకుంటున్నాడు. కౌసల్యకి ఈ విషయం తెలిసింది, అక్కడ రాముడు ఉన్నాడు అనే విషయం కూడా దశరథుడికి తెలియదు. కొన్ని నిమిషాలే అయింది ఆయన చెప్పి. ఇక్కడ ఇంకప్పుడు కౌసల్యకే తెలియదు అనుకుంటే మరి కైకేయికి ఎలా తెలుస్తుంది? ఆవిడ మందిరం వేరు, ఈవిడ మందిరం వేరు, సుమిత్ర మందిరం వేరు, అందరూ ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు ఉన్నారు. రాముడు కౌసల్య మందిరంలో ఉన్నాడు, అక్కడి నుంచి ఇలా వెళ్ళాడు పూజ చేసుకుని, ఈ విషయం కూడా దశరథుడికి తెలియదు. ఇక్కడ కైకేయి మందిరంలో కైకేయి ఇంకా రాత్రి అవుతోంది కదా, ఆవిడ పడుకుంటే అప్పుడు అంటే అక్కడికి ప్రతిరోజు దశరథుడే వస్తాడు. ప్రతిరోజు కైకేయి మందిరానికే దశరథుడు వస్తాడు, కౌసల్య మందిరానికో లేకపోతే సుమిత్ర మందిరానికో వెళ్ళడా. అంటే అంతగా ఆయనని ఆకట్టుకుంది ఆవిడ, అటువైపే వస్తాడు. ఆయన వచ్చే సమయం అవుతుంది, అన్ని సపర్యలు చేయడానికి చూసుకుంటాం. చాలా మంచిదండి, కైకేయికి చాలా పాతివ్రత్యం, భర్త అంటే చాలా ఇష్టం. తర్వాత ఆయన కనుసన్నల్లో నడుచుకునేది, చాలా తెలివిగలది, అందమైనది, చాలా ఆవిడకి అన్ని రకాలు మంచి లక్షణాలే ఉన్నాయి. అలాంటి ఆవిడ కింద చేసుకుంది. ఆవిడ దాసి, ఈవిడ మంద. ఈవిడ ఇంట్లో పనిచేస్తూ అనుకోకుండా వాళ్ళకున్న చిన్న మేడ మీదకి ఆవిడ మెట్లు ఎక్కి వెళ్ళింది. కింద ఉన్న ఆవిడ మేడ మీదకి ఎందుకు వెళ్ళాలి? మందర అంతవరకు కిందనే ఉందిగా, ఏదో పనులు చేస్తూ ఈ గూనే ఆవిడ మేడ మీదకి ఎందుకు వెళ్ళింది? అదే దైవ సంకల్పం. మరి కథ మలుపు తిరగాలి అని చెప్పాను కదండి, అందులో ఒక స్త్రీ ద్వారానే మలుపులు తిరుగుతూ ఉంటాయి కథలోని. ఇక్కడ ఏముంది? ఆవిడ గనక చూసి మేడెక్కకుండా ఏమీ చూడకుండా ఉంటే చక్కగా రామ అక్కడ పట్టాభిషేకం జరిగిపోయేది, అంతా సుఖాంతమే అయ్యేది. కానీ రాముడు పుట్టింది ఎందుకు? కేవలం పట్టాభిషేకం చేసి అయోధ్యావాసులను ఉద్ధరించడానిక కాదు, మొత్తం మానవాళికి శ్రేయస్కరం చేయడానికి, మానవ కంటకుడైన రావణాసురుడిని సంహరించడానికి. ఇక్కడ కూర్చుంటే అక్కడ రావణాసురుడి సంహారం ఎలా జరుగుతుంది? దానికి ముందర ప్రయత్నాలు జరగాలి. కాబట్టి ఈయన ఇక్కడ పట్టాభిషేకం చేస్తే సరిపోదు, ఈయన కదలాలి. కాబట్టి ఇలా జరుగుతుంది. ఇంతమంది ఇలా సంతోషిస్తూ ఉంటే అసలు సంతోషించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరో తెలుసండి? మందట కాదు, దేవతలు. వాళ్ళ ఆకాశంలో భయంగా కిందికి చూస్తున్నట్ట. ఏంటి? రాముడు సిద్ధమైపోతున్నాడు పట్టాభిషేకానికి, వశిష్ఠుడు చేసేస్తాడు, దశరథుడు చేసేస్తానంటున్నాడు. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఉండిపోతాడా రాముడు? అసలు ఆయనకి ఎంత మనం ప్రార్థిస్తే భూలోకంలో పుట్టాడు, ఈయన వెళ్ళాలి, యుద్ధం చేయాలి, ఇదేలాగా ఇక్కడ కథ ఇక్కడ ఆగిపోతుంది అంటూ వాళ్ళు భయపడిపోతున్నట్టు ఆకాశంలో. అలాంటి పరిస్థితుల్లో ఈ మంధర అనే ఒక దాసి గూనిది అదేం చేసింది? మేడ మీదికి మెట్లెక్కి వెళ్ళేసరికి కిందన చూసింది. మామూలుగా ఏదో పని చేస్తూ కిందికి చూసేసరికి ఉన్నట్టుండి నగరం, అంతవరకు మామూలుగా ఉన్న నగరం కోలాహలంగా ఉంది, జనాలందరూ తిరుగుతున్నారు, పండగ హడావిడి
ఏదో అన్ని తోరణాలు కడుతున్నారు, లైట్లు, ఒకటే నవ్వులు, అలా కనిపించింది. కిందికి చూసింది. చూస్తే ఎందుకు ఇలా ఎంత హడావుడిగా ఉంది అంటూ మామూలుగా యథాలాపంగా చూస్తే అక్కడి నుంచి ఆవిడకి కౌసల్య మందిరం కనిపిస్తుంది కొద్దిగా దూరంలోనే. చూస్తే కౌసల్యాదేవి అక్కడ నిలబడి అందరికీ ఆవిడ పట్టు, ఒక తెల్లటి పట్టు వస్త్రం కట్టుకుని అతి సంతోషంతో అక్కడ బయట ఉండి అందరికీ బ్రాహ్మణులకి దానాలు చేస్తుంది. అంటే దానికి బ్రాహ్మణులకి ఏవేవి ఒక్కొక్క పళ్ళలో పెట్టి దాంతో పాటు దక్షిణతో పాటు దానాలు చేయడం చూసింది. అందరూ అతి సంతోషంగా ఉన్నారు. మెట్లు దిగి బయట నిలబడింది. ఈ మందిరం వచ్చేసరికి అక్కడే ఈ కౌసల్య మందిరానికి అక్కడి నుంచి ఒక దాసి వస్తుంది. ఇప్పటికి కూడా ఎప్పటి నుంచి కౌసల్యతో ఉన్న దాసే, రాముణ్ణి సాకిన దాది ఆవిడ. రాముడు చిన్నప్పుడు ఆయనకి చిన్న చిన్న పనులు చేయడం అలా చేసిన దాది. ఆవిడ్ని చూసి అప్పుడు పలకరించింది మందర. ఏంటి చాలా హడావుడిగా ఉంది, కౌసల్య అనే మాట కూడా ఆవిడ నోట్లోంచి రాదండి. అంటే ఆ మందర బుద్ధి ఏమిటో చెప్పడానికి మొట్టమొదటి శ్లోకంలోనే వాళ్ళని కథ చెప్పారు. ఏంటి, రాముడి తల్లి అంత సంతోషంగా ఉందేంటి, రామ మాత అనే మాట మాట్లాడి అవునులేండి, రాముడు అనే మాట ఆవిడ నోట్లోంచి వచ్చింది. సంతోషం, రామమాత అంత సంతోషంగా ఉందేంటి, పైగా ఏంటి అసలు అప్పుడే పెద్ద దానాలు అవి ఏమి చేయదే ఆవిడ, ఏంటి అందరికి డబ్బులు అవి పనిచేస్తుంది, ఏంటి హడావిడి అని అడిగింది. అసలు అడిగే తీరు అదేనా? మనిషిలో కొంతమందికి అంతర్లీనంగా ఏదో తెలియని అసూయ ఉంటుందండి. అంటే ఇతరుల సంతోషంగా ఉంటే చూసి భరించలేని శక్తి ఉంటుంది. అంటే ఇతరు వాళ్ళు నవ్వుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు భరించలేరు. వాళ్ళ ఇంట్లో పండగ చేసుకుంటున్నారంటే ఈవిడికి తెలియని అసంతృప్తి. ఎందుకు అసంతృప్తి, ఈవిడ కూడా చేసుకోవచ్చుగా, ఆవిడ చేసుకుంటే ఈవిడికి ఏంటి కష్టం, కౌశల్యకి ఈవిడికి ఎప్పుడు ఏమి దెబ్బలాట్లు లేవే, అయినా ఈవిడికి నచ్చదు. ఆవిడెందుకు నవ్వాలి, ఆవిడెందుకు సంతోషంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు మన జీవితంలో చాలా మందిని చూస్తూ ఉంటాం కదా. కేవలం ఇదంతా మనలో ఉండే రిఫ్లెక్షన్ అక్కడ కనబడుతూ ఉంటుంది. మనం చెయ్యకూడని పనులు అన్ని మందరలో ఉంటాయి. అది మనలో కనుక మందర ఉంటే మనం ఆవిడని పంపించేయాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే మనలో ఉండే మందర మనకి కూడా రాముణ్ణి దూరం చేస్తుంది. కాబట్టి మందరని పంపించేయండి, మందర లక్షణాలు ఇవి అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈవిడేం చేసింది, చూసింది. అక్కడి నుంచి చూసి వెంటనే ఆవిడని అడిగితే ఆవిడ ఎలా చెప్తే ఆవిడేం చెప్పింది, అది ఇప్పుడే మాకు వార్త తెలిసింది, రేపు పొద్దున్న శ్రీరామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చేస్తున్నారట, అందుకని కౌసల్యాదేవి సంతోషంతో అందరికీ దానాలు ఇస్తుంది అని మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది అని చాలా సంతోషంగా చెప్పి వెళ్ళిపోయేసరికి ఈవిడికి హావభావాలు మారిపోయాయి. ఏంటి, రేపొద్దున పట్టాభిషేకమా, అసలు మాకు తెలియని కూడా తెలియదు, ఇక్కడ మాకు కైకేయికి అందరికంటే ముందర ప్రతి వార్త తెలుస్తుంది కదా. ఎందుకంటే దశరథుడు ప్రతిసారి ఇక్కడికే వస్తాడు, ఇక్కడే విషయాలు తెలియాలి, ఈవిడికి చెప్పకుండా అక్కడ ఎలా తెలిసింది, ఊరందరికీ తెలిసిపోయింది, మాకు తెలియదు. ఇలాంటివన్నీ ఆవిడికి మనసులో మెదిలి వెంటనే ఏం చేసింది, ఇలా కాదే విషయం, ఇద్దరు కైకేయిని అడగాలి అని గబగబ లోపలికి వెళ్ళి మందంగా నడుస్తుంది, అలాగే మెల్లిగా లోపలికి వెళితే అక్కడ కైకేయి ఆవిడ విలాసంగా ఉంది. అంతా ఆవిడ సిద్ధం చేసుకుంటుంది, భర్త ఆగమనానికి ఎదురు చూస్తుంది. చూస్తూ వెంటనే లోపలికి వెళ్ళి ఆవిడ మాట ఎంత ఇదిగా ఉంటుందంటే, లోపలికి ప్రవేశించి ఓసి మూఢురాలా అంది. అసలు ఒక దాసి ఒక రాణి గారిని, అందులో రాజుగారికి ఇష్టమైన భార్యని పిలిచే మాటైనా అది, అసలు అలాగైనా మాట్లాడతారు అంటే అంత అతి చనువు తీసుకుంటుంది. ఓసి మూఢురాలా అని పిలిచింది. ఎంత చిన్నప్పటి నుంచి పెంచిన దాదైనా దాని లిమిట్స్ ఉంటాయి కదండి, అవన్నీ మానేసింది. అతి చనువు హద్దు మీరిపోయింది ఇక్కడ. అంటే ఒక దాసికి ఎంత పరిధి అయితే ఉంటుందో ఒక లిమిట్ దాన్ని దాటింది. ఆంతరంగిక విషయాలు ఇవన్నీ కదండి, అవన్నీ వాటిలో అతి చనువు తీసుకుంటుంది. అందుకే మనకి ఇవన్నీ లెసన్స్ అనమాట. అంటే ఎవరికైతే మెచ్యూరిటీ లేదో వాళ్ళకి మనం అతి చనువు ఇవ్వకూడదు, ఇంట్లో మాటలు చెప్పకూడదు. చెప్తే ఏంటవుతుందంటే వాళ్ళ చేతుల్లోకి మనం వెళ్ళిపోతాం అని చెప్పండి. అప్పుడు ఒక యజమాని ఔన్నత్యాన్ని కోరుకోలేని వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతూ ఓసి మూఢురాల, బయట ఏంటవుతుందో నీకు తెలుసా, హాయిగా నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నావు, ఒక్కసారి బయటకు వచ్చి చూడు ఏంటైందో. వెంటనే చాలా కుతూహలంగా కైకేయి అక్కడ పని అంతా సిద్ధం చేసుకుంటున్న కైకేయి తిరిగి అడిగింది, ఏంటి, ఏమైంది, ఎందుకు అంత ఏమైంది నీకు అంటే అప్పుడు చెప్పింది, రేపు పొద్దున్న శ్రీరామచంద్రుడికి
యువరాజ పట్టాభిషేకం చేస్తున్నాడట అని తెలిసింది అని చెప్పి. ఆ మాట చెప్పిన తర్వాత మీకు కైకేయిలో ఏమి రియాక్షన్ వచ్చింది అంటే, వెంటనే ఆవిడకి ఫస్ట్ ఆశ్చర్యం, అవునా నిజమా నాకు తెలియదే అని, తర్వాత ఆనందం, చెప్పలేని ఆనందం. ఎందుకంటే తన కొడుకుతో నిజానికి కొడుకు కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమించింది. అలాంటి వాడికి రేపొద్దున యువరాజ పట్టాభిషేకం చేస్తున్నాడు అనేసరికి చెప్పలేని ఆనందం వేసింది కైకేయికి. దాంతో ఆవిడకి ఎలాంటి దుష్టభావం లేదండి ఇంతవరకు, అది మీరు గ్రహించాలి ఇలా మారుతోంది అనేది. ఆవిడకి ఎలాంటి ఇదే వెంటనే ఏం చేసిందంటే గట్టిగా అనేసింటే, నాకు అత్యంత ప్రియమైన మాట చెప్పావు నువ్వు మంధర, జీవితంలో ఎప్పుడూ ఇంత మంచి మాట చెప్పలేదు, బహుశా ఇంకా ముందు కూడా చెప్పలేవు. ఇది నాకు వాళ్ళిద్దరూ ఒకటే. నిజానికి భరతుడు కంటే కూడా నాకు శ్రీరాముడు అంటే చాలా ఇష్టం తెలుసా నీకు, ఇంతకంటే శుభవార్త నాకు లేనే లేదు అనేసి వెంటనే మన మెడలో, అంటే ఆవిడకి అప్పటికప్పుడు మహారాణులు రాజులు వీళ్ళకి అలవాటు ఏంటంటే ఏదైనా శుభవార్త చెప్తే వాళ్ళకి చేతిలో ఏదో ఒక బహుమతి ఇస్తారు. అలా ఇద్దామంటే ఈవిడికి చుట్టుపక్కల వెతికేంత అంత కూడా లేదు, ఇంక వెంటనే ఇచ్చేయాలి ఒక మరుక్షణం. మెడలో ఆవిడకి ఒక చాలా విలువైన హారం ఉంది, ఆ హారం తీసి మంధరకి ఇచ్చింది. ఇదిగో నువ్వు తీసుకో, ఈ హారం నీకు ఇస్తున్నాను, నాకు ఇంత మంచి వార్త చెప్పావు నువ్వు అనేసరికి మంధర ఇలా దాని చేతిలో చూసి దాన్ని నేలకేసి విసిరి కొట్టింది. ఎంత అహంకారమో చూడండి. అంటే ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అంటే, ఓకే దేవతల ప్రాబల్యం వల్ల అంటూ మనం చెప్పుకుంటాం, కానీ నిజానికి ఏమీ లేకుండా మనం పైనుంచి కథ ఆలోచిస్తే దానికి ఉన్న ఆ జెలసీ, ఆ అసూయతో ఇలా బిహేవ్ చేస్తాం. అందుకే ఇక్కడ ఆవిడ పాత్రని చెప్పేటప్పుడే వాల్మీకి పాపదర్శని అనే మాట మాట్లాడాడు. అంటే ఏంటంటే కేవలం మనుషుల్లో పాపాన్ని చూస్తుంటుంది, నెగిటివ్నే చూస్తుంటుంది. చూడండి మనలో కూడా చాలా మంది, మీరు గమనించండి ఈసారి మాట్లాడేటప్పుడు కూడా పక్క వాళ్ళు వెనక వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, అవును పక్క వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు బాగున్నారు వాళ్ళ గురించి అని మాట్లాడుతుంటే కొంతమంది అని వాళ్ళలో చెడ్డ గుణాలే చెప్తుంటారు. మనం ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళాం మాట్లాడుతున్నాం, అక్కడ అవతల వాళ్ళలో కేవలం చెడే మాట్లాడుతుంటారు. అది వాళ్ళు కేవలం నెగిటివ్ చూస్తారు. అది ఎంత తప్పు, దానివల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఈవిడ చిట్ట చివరికి రాజధికారాన్ని చేసే స్థితికి కూడా వెళ్ళిపోతుంది, తెగింపు. కానీ ఏంటంటే నెగిటివ్ చూస్తూ ఉంటుంది అందరిలో, ఇంకొకళ్ళ మనిషిలో లేనిది భావిస్తూ ఉంటుంది. నిజానికి రాముడు చెడ్డవాడా, కానీ అది భావిస్తుంది ఆవిడ. ఏంటి రకరకాలుగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఊహించి అవతల వాళ్ళ మనసులను కూడా పాడు చేసే పాపదర్శిని అనే మాట ఇక్కడ వాల్మీకి వాడారు. ఆ విధంగా వచ్చి చెప్పిన తర్వాత ఈవిడ ఇలా విసిరి కొట్టేసరికి కైకేయికి కోపం వచ్చింది. నేను ఎంతో విలువైన ఆభరణం నీకు ఇస్తే దాన్ని అలా విసిరి కొడతావా, ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు అంటే, అప్పుడు గట్టిగా మంధర అరవడం మొదలెట్టింది పెద్ద గొంతుకతో. మహారాణి ముందర రాజుగారి గురించి అడుగుతుంది. ఏంటి అడుగుతుంది, ఇది దుఃఖించాల్సిన సమయం నీకు తెలియట్లేదు కైకా, నీ కొడుకుకి రాజ్యం లేదు, రాజ్యం అంతా అక్కడ రాజ్యం శ్రీరామచంద్రుడు నీ సవతి కొడుక్కి ఇస్తున్నారు, ఆ విషయం నీకు గ్రహించట్లేదా, నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు నువ్వు అంటే గట్టిగా అరవడం మొదలెట్టి. వెంటనే కైక ఆ మాటల్ని మధ్యలోనే ఖండించి, చెప్పాను కదా ఇప్పటి వరకు ఆవిడికి ఎలాంటి దుష్టభావం లేదు. వెంటనే ఏమంది కైకేయి, రాముడి వర్ణన చేస్తుందండి, అద్భుతంగా చేస్తుంది కైకేయి. నువ్వేంటి మాట్లాడుతున్నావు కైక, రాముడు ఎలాంటి వాడో తెలుసా, నాకు కొడుకు కంటే ఎక్కువ అని చెప్పింది కదా. అప్పుడు చెప్తాను, రాముడు ధర్మాత్ముడు తెలుసా నీకు, ఆయన ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు, నువ్వేంటి మాట్లాడుతున్నావు మమ్మల్ని, నిజానికి అందరికంటే బాగా చూసుకునేది శ్రీరాముడే, సత్యవాది రాముడు, ఎప్పుడు సత్యాన్ని పలుకుతాడు, వాళ్ళ నాన్నలాగా సత్యం అంటాడు, ఆయన చాలా మంచివాడు, పవిత్రుడు, సోదర వాత్సల్యం, నా భరతుడిని చక్కగా చూసుకోగలడు. తర్వాత అతనికి నిజానికి రాజయ్యే అర్హత అతనికే ఉంది, ఎందుకంటే అతనేగా పెద్ద కొడుకు, పెద్దరాణి కొడుకు, అతనికే అర్హత ఉంది. నాకు చాలా ఇష్టం తెలుసా రాముడు అంటే. తర్వాత ఇంకో విషయం, నీకు విచిత్ర విషయం ఏంటంటే, రాముడికి కూడా కౌసల్య కంటే నేనే ఎక్కువ ఇష్టం అని నవ్వుతోంది ఆవిడ, చిరునవ్వు. పైగా లోపల నుంచి ఆవిడ ఉత్సాహం ఇలా ఇనుమడించేస్తుంది, అలా ఆనందంగా చెప్పింది. అలా ఎలా ఉంటుందండి ఈ రాముడికి, ఇలా ఉండొచ్చండి. మీరు కొన్ని జాయింట్ ఫ్యామిలీస్ చూడండి, మన ముందరి తరం, మన తరంలో మనం కూడా చూసాం, అందరూ కలిసి పెరుగుతారు, 4-5 కలిసి ఉంటారు, అన్నదమ్ములు, వాళ్ళ భార్యలు, పిల్లలు. అప్పుడు ఒకళ్ళు తల్లి అన్ని చేయదు వాళ్ళకి, ఒక అమ్మాయి ఉందనుకోండి, తల్లే వచ్చి పొద్దున్నే జడయ్యాలని లేదు, ఎవరో పెద్దమ్మో పిన్నమ్మో ఎవరో వేస్తారు. అలా అందరూ కలిసే పెరుగుతారు పిల్లలు. అందుకని ఒక్కొక్కసారి తల్లి దగ్గరే పడుకోదు, పెద్దమ్మ దగ్గర పిన్నమ్మ దగ్గర ఈ అమ్మాయి ఉంటుంది. అలాగే అబ్బాయిలు అంతే.
ఎవరో ఒకళ్ళు అన్నం పెడతారు, అంత అలా ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కదా. అలా ఉండి రాముడికి ఎప్పుడు కైకేయి అంటే ఎక్కువ ఇష్టం. కైకేయి దగ్గర ఎక్కువ ఉండేవాడు. ఆవిడ కూడా ఎక్కువ ఇష్టపడేది. ఈయన గుణగణాలు చూసి ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరుగా. ఆ విధంగా చేసింది అని చెప్తున్నారు. చెప్పి ఆయన గురించి ఇంకా తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంది చెప్తూ మాట్లాడుతూ. వెంటనే మందర అందుకుంది. నీకు విషయం తెలియట్లేదు కైకేయి, నీకు శత్రువు ఎవరో తెలుసా? నీ భర్తే నీకు శత్రువు. ఇది రాజధిక్కారం అంటే. తప్పు కదండి, ఇలా మాట్లాడచ్చా? మహారాజు గురించి, అందులో రాణి ఎదురుకుండా మాట్లాడితే నిజానికి రాణి వెంటనే తల తీయించేస్తుంది. ఆ రోజుల్లో రాణి గారికి అంతంత ఉండేది అని అలా మాట్లాడడం మొదలెట్టింది. నీకో విషయం చాలా, నీకు లోపల జరుగుతున్న రాజకీయం గురించి ఇప్పుడు నేను చెప్తాను విను అంటూ తను ఊహించుకున్నది, అక్కడ లేనిది చిలవల పలవలగా చేసి వర్ణించడం మొదలెట్టింది. నీకు రాముడు భరతుడు ఎప్పుడు పుట్టారో తెలుసు కదా. మొట్టమొదట రాముడు పుట్టాడు, తర్వాత భరతుడు, తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. రాముడికి లక్ష్మణుడు శత్రుఘ్నుడు అంటే భయం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కేవలం లక్ష్మణుడు రాముణ్ణి, శత్రుఘ్నుడు భరతుడిని అనుసరిస్తారు. పైగా చిన్నవాళ్ళు. వాళ్ళంటే రాముడికి భయం లేదు. భరతుడంటే రాముడికి భయం. ఎందుకంటే తర్వాత తను అడుగుతాడేమో, తనతో పాటు పోటీకి వస్తాడేమో సింహాసనానికి అని భయం. అందుకని ఏం చేశాడంటే భరతుడికి అపకారం చేశాడు. ముందరే దశరథుడు ఆలోచించి అతన్ని మేనమామ ఇంటికి పంపించేశాడు. మీ తండ్రి గారి ఇంటికి పంపించేశాడు. తర్వాత ఇప్పుడు ఏంటవుతుంది, ఇక్కడ రాజ్యాభిషేకం జరిగిన తర్వాత ఇప్పుడు భరతుడు శత్రుఘ్నుడు ఇక్కడికి వస్తారు కదా. వస్తే తనకి అడ్డం అవుతుందేమోనని భరతుడిని పరదేశానికో పరలోకానికో పంపిస్తాడు. ఎంత మాట అంది చూడండి. అంటే వేరే దేశానికో అడవికో పంపిస్తాడు భరతుడిని, లేదా పరలోకానికి పంపించేస్తాడు. అందుకని వీళ్ళు భరతుడిని ఏమైనా చేసేస్తారు, అడవికి పంపించేస్తారు. కాబట్టి ఇది చాలా అన్యాయం నీకు జరుగుతోంది అని మొదటి చెప్పింది. ఇక రెండోది ఏం చెప్తోంది, రాజ్యాధికారం ఇంతవరకు నువ్వేదో నేను చెప్పినట్టు నాతో మాట్లాడతాడు, మా ఆయన అన్ని నాకే ముందర చెప్తాడని అనుకుంటున్నావు కదా. ఇక్కడి నుంచి అంతా రాజమాత కౌశల్య దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆవిడ రాజమాత అవుతుంది. అప్పుడు నువ్వు దాసివి అవుతావు ఆవిడికి. నీ కొడుకు కోడలు నేదో నా కొడుకు నా భరతుడు మా మాండవి అనుకుంటున్నావా? వీళ్ళు కూడా నీ తర్వాత నీలాగా దాసులైపోతారు. తర్వాత రాముడి తర్వాత ఏమవుతుంది, రాముడి తర్వాత రాముడి కొడుకే మళ్ళా రాజు అవుతాడు. భరతుడి కొడుకు కూడా రాజు అవడు. అసలు అవకాశమే లేదు భరతుడికి. ఇంకా అంతే, వీళ్ళు ఎప్పటికీ సేవకులుగా ఉండిపోవాల్సిందే. రాముడికి సేవకుడు భరతుడు, రాముడి కొడుకుకి సేవకులు భరతుని పిల్లలు, ఇంతే ఇంకా. కాబట్టి వాళ్ళకి ఎవరికి రాజార్హత అనేది ఉండదు. ఇంకొక వీళ్ళు చాలా తెలివిగల పని ఏం చేశారో తెలుసా, ఇక్కడ శత్రుఘ్నుడు కూడా లేకుండా శత్రుఘ్నుడిని కూడా భరతుడితో పంపించేశారు. భరతుడు పంపించారు ఎందుకంటే శత్రుఘ్నుడు భరతుడు అంటే ఇష్టం కదా. ఒకవేళ శత్రుఘ్నుడు ఉంటే అడ్డం పడి ఎందుకు ఇలా చేస్తున్నారు మా అన్నయ్య లేకుండా అని అంటాడేమోనని తెలివితేటలుగా శత్రుఘ్నుడు కూడా పంపించారు. అందుకని ఇంకా లక్ష్మణుడు ఉన్నాడు. లక్ష్మణుడి వల్ల రాముడికి ఎప్పుడు కీడు ఉండదు. ఎందుకంటే లక్ష్మణుడు ఎప్పుడు రాముడిని అనుసరిస్తూ రాముడు చేసిందే సరైంది అంటూ ఉంటాడు. అందువల్ల ఇది ఇలా చేశారు ఇదంతా అంటూ చెప్పింది. ఎంతగా చెప్పడం ఒక కన్స్ట్రక్టివ్గా చెప్పిందంటే కైకాదేవి అందులో ఆలోచించడం మొదలెట్టింది. అంతవరకు ఉన్న సంతోషం పోయి ఆలోచనలో పడింది. ఇప్పుడు మీరు దీనిలో నిజానిజాలు ఆలోచించండి. భరతుడంటే రాముడికి భయమా? అసలు రాముడికి భరతుడు అంటే చాలా ఇష్టం. ఎంత ముద్దు చేసేవాడు. అందుకే భరతుడు వెళ్ళడానికి కూడా వెళ్ళేటప్పుడు వెళ్ళినా అక్కడికి వెళ్ళి తాతగారింట్లో ఉండి ఎప్పుడు రాముడిని దశరథుడిని తలుచుకుంటూ ఉండేవాడు. అయ్యో నా అన్నయ్య ఏం చేస్తున్నాడో, మా నాన్నగారు ఏం చేస్తున్నారు అంటూ తండ్రితో సమానంగా. వాళ్ళిద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం. నలుగురికి ఉన్న సోదర ప్రేమ అలాంటిది. దాన్ని ఎలాగా మార్చి చెప్తోందో చూడండి. తర్వాత ఎప్పుడు శత్రుఘ్నుడు ఎప్పుడు భరతుడిని అనుసరిస్తాడు, కరెక్టే. కానీ శత్రుఘ్నుడికి రాముడు అంటే కూడా అంత వల్ల మాలిన గౌరవం ప్రేమ ఉన్నాయి. నిజానికి ఇక్కడ శత్రుఘ్నుడు ఉండడు, భరతుడిని వదిలి ఉన్నా రాముడిని ఎదిరించేవాడు కాదు. అది చాలా తప్పు మాట. ఇక లక్ష్మణుడు రాముడిని అనుసరించిన ధర్మాధర్మాలు తెలిసిన మనిషి. ఆయన తప్పు చేస్తాడని ఎలా అనుకుంటామండి? పైగా చూడండి ఎలా చెప్తుందో, నీ కొడుకులు ఆయన కొడుకులు తర్వాత రాజు అంటూ మొత్తం ఆయన భవిష్యత్ అంతా ఈవిడికి భయంకరంగా కళ్ళ ముందు చూపించేసి చెప్పి తర్వాత ఇలా చేస్తారు కాబట్టి భరతుణ్ణి కూడా చంపించేస్తాడు లేదా అడవులకి పంపించేస్తారు అంటే తెలియని భయం మొదలైంది కైకేయి. అంతవరకు బాగానే ఉంది, సంతోషంగా ఉన్న మనిషికి అమ్మో చంపేస్తారా వీళ్ళు నిజంగానే, అందుకే ఇంత ప్లాన్ చేసి పంపించారా, అక్కడ
ఇక్కడికి అంటోంది. కాదు, నిజానికి యుధాజిత్తు వచ్చి అడిగాడు కదండి, మేనమామ వచ్చి అడిగితేనే కదా భరతుడిని పంపించారు. భరతుడు వెళ్తూ ఉంటే శత్రుఘ్నుడు కూడా వెళ్ళాడు, కానీ నువ్వు వెళ్ళు అని వీళ్ళు ఏం చెప్పారా? ఇవన్నీ మనకు తెలుసు, ఆవిడకి తెలుసు. కానీ ఈవిడ దానికి వేరే రంగు పులుముతోంది. దాన్ని ఈవిడ కూడా నమ్మేసింది. పైగా చెప్తుంది, నువ్వు ఒక పని చేయలే, ఎందుకంటే ఇదంతా నీ వల్ల అయ్యే పని కాదు. కానీ మంథర అంటోంది కైకేయితో, రాముడు ఎలాగో రాజు అవుతాడు, భరతుడు వస్తే భరతుడిని చంపేస్తారు కదా, లేదా అడవికి పంపిస్తారు కదా, అందుకని ఒక పని చేయమను, మీ తండ్రి గారింట్లో భరతుడు శత్రుఘ్నుడు ఉన్నారు కదా, వాళ్ళని డైరెక్ట్గా అట్ని చెట్టు నేరుగా అడవులకే వెళ్ళిపోమని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు క్షేమంగా కనీసం ప్రాణాలతో ఉంటారు, ఇక్కడికి మాత్రం రావద్దని కబురు పెట్టాయి నువ్వు, సరేనా? ఎందుకంటే భరతుడిని నువ్వు రక్షించాలి కదా ప్రాణాలతో అని అలా మాట్లాడడం మొదలెట్టింది. దాంతో ఆవిడికి మరింత భయం పెరిగింది. కైకేయికి ఏంటి ఇలా మాట్లాడుతోంది, నిజమేనేమో. మనకి ఒక్కసారి అండి మనం కూడా ఇతరుల వాళ్ళు మనల్ని విపరీతంగా భయపెట్టి ఇలా చేస్తే అందులో లోబడిపోతాం. మనం మనుషులం, మనం వీక్గా ఉన్నప్పుడు మానసికంగా, ఫిజికల్గా కాదు, అవతల వాళ్ళు వచ్చి భయం పెట్టారనుకోండి అందులో పడిపోతాం ఆ మాయలో. అలాగా ఈవిడ అలా చేస్తుంది. మరి ఈ మంథరికి దీనివల్ల ఒరిగేదేంటి? ఏమీ లేదు, అదొక శాడిజం అంతే. అవతల వాళ్ళు ఆవిడేదో పండగ చేసుకుంటుంది, చేయకూడదు. ఆవిడ పైగా ఆవిడకి భరతుడు ఇష్టం, ఎందుకంటే తన రాజుకి సంబంధించిన వాడు, వాళ్ళ కైకేయి దేశానికి భరతుడు ఉంటే నాకేవో మంచి ఫేవర్స్ చేస్తాడు, ఎందుకు రాముడు అవ్వాలి, అందరూ రాముడిని ఎందుకు ఇష్టపడతారు, ఏదో ఉంది ఆవిడ కళ అనమాట. దాంతో అలా ఈవిడ్ని సైకలాజికల్గా దెబ్బతీస్తాం. పైగా ఇంకొక మాట ఏముందో తెలుసా, నీకు ఒక అహంకారం ఉంది ఇన్ని రోజులు, నేను దశరథుడికి అందరికంటే ముద్దుల భార్య నేను చెప్పినట్టే అన్ని జరుగుతాయి, అన్ని నాకే ముందు చెప్తాడని అహంకారం. మరి నీకెందుకు తెలియదు ఈ వార్త? అందరికీ తెలిసిపోయిందే. ఇక్కడ చూడు, కౌసల్య పండగ చేసుకుంటోంది, ఆవిడకి తెలుసు, తర్వాత ఊరి జనులకు అందరికీ తెలిసిపోయింది, వాళ్ళందరూ పండగలు చేస్తున్నారు, మరి నీకు తెలియదే, నీతో ఎందుకు చెప్పలేదు నీ భర్త? పైగా నువ్వేంటంటే నేనే ముద్దుల దాణిని అని మిగతా వాళ్ళని నువ్వు కొంచెం తృణీకరించావు. అంటే ఏంటి, కౌసల్యని సుమిత్రని కొంచెం అప్పుడప్పుడు నా దగ్గరికే నా భర్త వస్తాడులే అన్నట్టుగా మాట్లాడావు. నిజానికి మాట్లాడలేదు ఆవిడ, ఈవిడే దాన్ని కొంచెం ఎక్కువ ఏం చెప్తోంది, నువ్వు అలా మాట్లాడావు, ఇప్పుడు చూడు నిన్నెంత సాధిస్తుందో కౌసల్య, అవన్నీ ఆవిడ గుర్తు పెట్టుకుని అన్ని నోట్ చేసుకుని పెట్టుకుంది, ఇంతకింత నిన్ను సాధిస్తుంది చూడు అని చెప్తాను. నిజంగా కౌసల్య సాధించే మనిషి అండి. కానీ ఈవిడ చెప్పడం, ఆవిడ వినడం, ఆవిడ మనసు మారిపోవడం ఆ విధంగా జరుగుతుంది. పైగా ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఈ మాట ఎవడ అనలేదు కానీ చెప్తున్నాను, అంతవరకు కూడా దశరథుడు కేవలం ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉండేవాడు, కైకేయి దగ్గరే ఉండేవాడు అని చెప్పాను కదా. వచ్చి ఉంటున్నప్పుడు కూడా ఎదురుకుండా కౌసల్య సుమిత్ర వాళ్ళు ఏదైనా మేము పూజలు చేసుకున్నాం, వ్రతాలు చేసుకున్నాం, మమ్మల్ని దీవించండి అని వచ్చిన అంటూ సరే సరే అంటూ పంపించేవట్ట. కానీ ఎంత బాగా చేశారు అని కూడా ఏనాడు నోరు తెరిచి మెచ్చుకోలేట, ఎందుకంటే అలా మెచ్చుకుంటే కైకేయి అని నొచ్చుకుంటుందని. అది నిజంగా తర్వాత ఆయనే చెప్తాడు ఆ విషయం. అంటే అంత ఇదిగా కేవలం ఈవిడ వైపే ఆకర్షితుడే అలా ఉన్నాడు ఆయన. అలాంటి వాడు మరి ఎందుకు చెప్పలేదు అనేది అది ఆశ్చర్యమైన విషయం అంటే చెప్తాను. ఇలా చెప్పడం మొదలెట్టి వెంటనే చెప్పింది, అందుకని నువ్వేం చెయ్యాలో తెలుసా, ఇప్పుడంతా రెడీ చేశారుగా, సంరంభాలన్నీ సిద్ధం చేసి ఏవేవి ఆయనకి అభిషేకం పట్టాభిషేకం చేయాలని అన్ని సిద్ధం చేశారో, ఆ సిద్ధం చేసిన వాడితో మన భరతుడికే పట్టాభిషేకం చేయిద్దాము, రాముణ్ణి మన అడవులకి పంపిద్దాము అన్న మాట ఆవిడ నోట్ల నుంచి వచ్చేసింది. కానీ ఒక్కసారి కైకేయి గట్టిగా నిట్టూర్పులు పెట్టవడం మొదలెట్టింది. ఆవిడలో ఒక్కసారి మార్పు రావడం మొదలెట్టింది. అంటే ఆవిడ కూడా నెగిటివ్ అవుతోంది. ఇలా చెప్పి 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 10 సార్లు చెప్పేసరికి ఏంటవుతుందండి, మనసులో నాటుకుపోతుంది ఆవిడకి. పైగా ఈవిడికి అతి చనువు ఇచ్చేసరికి ఈవిడ హెచ్చగొడుతోంది. దాంతో కోపం, వేడి నిట్టూర్పులు, తర్వాత ఏంటంటే ఒక చెడు మాటలు, చెడు సావాసం చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుంది ఒక మనిషి మీద అని చూపిస్తున్నారు. ఇవంతా మనకి లెసన్స్ అనమాట. అవతల వాళ్ళు మనకి చెడు చెప్తున్నారు, వాళ్ళు నెగిటివ్ మాట్లాడుతున్నారు అంటే వెంటనే అక్కడ షట్ చేశారు, దారి మూసేయాలి, ఇంకా వినకూడదు మనం, ఎందుకంటే మనం చెడిపోతాం, ఇంతవరకు మనం చేసిన సాధన అంతా పోతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఇది నిజానికి ఆవిడలా మాట్లాడటం, మారకపోవడం అనేది దైవ నిర్ణయం అనే మాట మనం వదిలేద్దాం. కానీ నిజానికి ప్రాక్టికల్గా ఎదురుకుండా జరుగుతున్నది చూస్తే ఆ చెడు మాటలకి కైకేయి లోబడుతోంది. తర్వాత వెంటనే అప్పుడు తను ఆ కైకేయి అన్న మాట ఏంటో తెలుసా అంటే, మంధరతోటి, మంధర నువ్వు చెప్పింది వింటూ ఉంటే నువ్వు చెప్తోందే నాకు సరిగా అనిపిస్తోంది అన్న స్టేజ్కి వచ్చేసింది. లేదు నువ్వు తీసుకెళ్ళి దీంతో నువ్వు నీ గొలుసు నీకు నేను బహుమతిగా ఇస్తాను అంటూ ఇచ్చిన మనిషి, లేదు మంధర నువ్వు చెప్తోంది సరైన పద్ధతి, సరైనది, భరతునికే మనం పట్టాభిషేకం చేద్దాం, రావుణ్ణే మనం అడవులకు పంపించేద్దాం అని వెంటనే తన నిర్ణయాన్ని మార్చేసుకుంది కైక. ఇప్పుడు
అప్పుడు ఒక మాట అందట, భరతునికే దక్కాలి ఈ సింహాసనం, దీనికి నువ్వు ఉపాయం చెప్పు అంది. అంటే చూడండి ఎలా మౌల్డ్ చేస్తుందో మందర కైకేయిని మనసుని. వెంటనే ఇప్పుడు ఏంటి, ఉపాయం చెప్పు అంటూ మందరనే కైకేయి అడగాల్సిన దుస్థితి పట్టింది. అంటే అంత దిగజారిపోయింది కైకేయి మనస్తత్వం. ఎంత చాలా బలమైన మనస్తత్వం కలిగిన కైకేయి బలహీనమైపోయి మందరని శరణు పెడుతోంది, నువ్వే చెప్పవే, నాకు ఉపాయం చెప్పువా అంటూ బతిమలాడుతోంది. ఒక దాసిని ఉపాయం చెప్పమనే స్థితికి వచ్చింది. ఈవిడ అసహాయత, అంటే అసహాయత ఆ సమయంలో కాదు, ఈవిడికి డిపెండెన్సీ వచ్చింది. నేను ఇంకా అదేదో చెప్తోంది, అది వింటే మంచిది మనకి, అది వీళ్ళేది మనకు అన్యాయం చేస్తున్నారు అని అలా వచ్చింది. పైగా అప్పుడు వెంటనే తిను మందర అంటుందిట, ఆవిడ ఉపాయం పారుతోందిగా, సంతోషిస్తుంది ఆవిడ. ఇప్పుడు ఎందుకు, కైకేయి తన గుప్పిట్లో చిక్కుకుంది, తను ఏం చెప్తే అది చేసే స్థితికి వచ్చింది. అప్పుడు నువ్వు వ్యామోహపడకు, నేను చెప్తాను నీకు, కానీ నువ్వు నీ భర్త వచ్చి ఆయన నిన్ను లాలిస్తాడు, ప్రేమిస్తాడు, బుజ్జగిస్తాడు, నువ్వు మాత్రం లొంగద్దు, మంకు పట్టు పట్టాలి సుమా అని చెప్పింది. చెప్పి నీ కొడుక్కే పట్టం కట్టే ఉపాయం నేను చెప్తాను, దానికి నువ్వు నన్ను అడుగుతున్నావు, కానీ నీకు విషయం, నువ్వు అంటే నీకు తెలుసు, అవన్నీ తెలిసి నన్ను అడుగుతున్నావా, లేకపోతే నా నోట్లోంచి అవన్నీ వినాలని అడుగుతున్నావా, ఏంటి నువ్వు అని అడిగి. అంటే నేను అంతవరకు ఇలా కూర్చున్న కైకేయి దబుక్కున లేచి ముందరికి ఇలా ముందరికి వచ్చేసింది. వచ్చి అడిగి కుతూహలంగా వినడం మొదలెట్టింది. అప్పుడు చెప్పింది. చెప్తూ ఉంటే అప్పుడు మందర చెప్పడం మొదలెట్టింది. ఏంటిట, ఇది వరకు దశరథుడు దేవాసుర యుద్ధం చేశాడు, చేసినప్పుడు అది ఆయన దేవతల వైపు వెళ్ళి యుద్ధం చేశాడు, ఆ విషయం గుర్తుందా అని అడిగింది. ఇదివరకు నేను మీకు చెప్పాను, దశరథుడి గురించి చెప్తున్నప్పుడు దేవతలు దానవులు యుద్ధం చేసి వాళ్ళకి ఒక్కొక్కసారి దానవులు గెలుస్తారేమో అని అనుమానం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, వచ్చి ఈయన సహాయం అడిగేవారు దశరథుడిని. అంటే ఆయనకున్న యుద్ధ కౌశలం అలాంటిది. అప్పుడు ఆయన వెళ్ళి సహాయం చేసేవాడు మనకి. అలా తీసుకెళ్తున్నప్పుడు ఆయన యుద్ధానికి వెళుతూ దేవతల వైపు యుద్ధం చేస్తూ వెళుతూ ఏం చేశాడు, అప్పుడు కైకేయి దగ్గర ఉన్నాడు. కైకేయి నేను కూడా వస్తానని, ఆవిడ కూడా చాలా యుద్ధంలో ఆవిడ నేర్పురాలు, ఆవిడని కూడా తీసుకుని వెళితే ఒక రాక్షసుడితో వాళ్ళు అప్పుడు యుద్ధం చేస్తున్నారు. ఆ కథ అంతా మందర చెప్తోంది కైకేయికి. నిజానికి కైకేయే మందరకు చెప్పింది, కానీ కైకేయి విషయం మర్చిపోయింది. ఇప్పుడు ఇవన్నీ మందర మళ్ళీ కైకేయికి గుర్తు చేస్తుంది. ఆ రాక్షసుడి పేరు తిమిధ్వజుడు. తిమిధ్వజుడు ఆ రాక్షసుడు. ఆయన్నే శంభరాసురుడు అని కూడా అంటారు. మాయా యుద్ధం చేస్తాడు శంభరాసురుడు. అలాంటి మాయా యుద్ధం చేస్తూ ఏం చేశాడంటే, అటువైపు నుంచి బాణాలు ఇటువైపు నుంచి బాణాలు వేసి చాలా దేవతలందరినీ ఓడించి గాయపరుస్తున్నాడు. ఇప్పుడు దశరథుడు ఎదురు నిలిచి యుద్ధం చేస్తుంటే చాలా మటుకు ఈ శంభరాసురుడి సేనని ఈ దశరథుడు సంహరించి ముందుకు వెళ్ళాడు. కానీ ఆయన కొన్ని మాయా బాణాలు వేసేసరికి ఆయన దశరథుడు అందులో మూర్ఛపోయాడు రథంలో. అప్పుడు పక్కనే ఉన్న కైకేయి ఏం చేసిందంటే, ఆవిడ రథ సారథ్యం తీసుకుంది. ఆవిడకి రథం నడపడం కూడా వచ్చు. రథ సారథ్యం తీసుకుని ఒకసారి పడిపోయాడితే ఏం చేస్తారు, శత్రువులు దగ్గరికి వచ్చి ఆయన బందీ చేయడమో లేకపోతే ఆయన మీద ఇంకా బాణాలేసి ఆయన సంహరించడమో చేస్తారు. ఆ అవకాశం ఇవ్వకుండా కొన్ని సెకండ్లలో ఆ రథాన్ని మళ్లించేసింది, అటువైపు నుంచి తిప్పి యుద్ధరంగానికి కొంచెం దూరంగా తీసుకెళ్ళి గబగబా ఆయనకి కావాల్సిన ఉపచారాలన్నీ చేసింది. కాస్త మొహం మీద నీళ్లు చల్లి తుడిచి, ఆయనకి ఎక్కడ దెబ్బ తగిలితే అది చేసి, దానికి ఏదో మందు రాసి కట్టుగట్టి ఇవన్నీ చేసేసరికి ఆయన స్పృహలోకి వచ్చాడు దశరథుడు. వచ్చి, ఏంటి నన్ను నువ్వు ఇలా కాపాడావా, నన్ను యుద్ధంలోంచి తీసుకొచ్చావా అని అడిగాడు. అవును, వాళ్ళు మీ మీదికి బాణాలు వేస్తే మీరు ఇలా పడిపోయారు, నేను మీకు సేవ చేశాను. నిజానికి చాలా ఇష్టం భర్త అంటే. అప్పుడు అన్నాడు, ఇంత నాకు నువ్వు సాయం చేసావు, నీకు ఏవైనా సరే నేను వరాలు ఇస్తాను. ఇప్పుడు వరాలు ముందర మనం యుద్ధానికి వెళ్ళాలి, రండి యుద్ధం చేద్దామంటే సరే అని. ఇప్పుడు దశరథుడు కొంచెం కోలుకున్నాడు, మళ్ళీ యుద్ధానికి వెళ్ళాలి. పెడితే ఆ యుద్ధంలో ఈ శంభరాసురుణ్ణి దేవతలు దశరథుడు అందరూ కలిసి సంహరించారు. అందరూ జయ జయధ్వానాలు చేశారు. ఆయన మళ్ళా రాజ్యానికి కైకేయి దశరథుడు వస్తున్నారు. వచ్చాక ఆయన అందరికీ ఈ విషయం చెప్పాడు, చాలా సంతోషించాడు. నా కైకేయి సాయం చేసింది అంటూ ఆవిడ 10 సార్లు మెచ్చుకుని మళ్ళా చెప్పాడు, నువ్వు నాకు ఎంతో సాయం చేసావు, లేకపోతే నేను గెలిచేవాడిని కాదు, అక్కడే నన్ను వీళ్ళు బందీ చేసేవారు, కాబట్టి నువ్వు ఒక వరం కోరుకో, 2 వరాలు ఇస్తున్నాను, 1 కాదు, ఇష్టం వచ్చిన వరాలు కోరుకో, నేను ఇస్తాను నీకు అన్నాడు. అంటే కైకేయింది, నాకు మీరు అన్నీ ఇస్తున్నారు అడగకుండా, ఇవేం అవసరం లేదు, కానీ ఏదైనా అవసరం ఉంటే కావాలి అనుకున్నప్పుడు అడుగుతాలేండి, ఇప్పుడేం అవసరం లేదు అని ఆ మాట మందరకి కైకేయి చెప్పింది. ఇలా అన్నాడు మా ఆయన, నేను ఇలా అన్నాను అని అంతా మరి పుట్టింటి దాసి కదా, ఆ చనువు వల్ల చెప్పి.
అప్పుడు ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తుంది మందర. నువ్వు అలా అడిగే ఒక 2 వరాలు ఉన్నాయి నీ దగ్గర ఆల్రెడీ క్రెడిట్లో, అందుకని ఆ వరాల్ని వాడేసుకో. ఏంటో తెలుసా? ఒకటి, భరతుడికి పట్టాభిషేకం అని అడుగు. రెండో వరం ఏంటి అని అంటాడు, అప్పుడు రాముడిని అడవులకు పంపించే అని చెప్పి అని. ఇక్కడ మొట్టమొదటిసారి ఆవిడ 14 సంవత్సరాలు అనే మాట మాట్లాడింది మందర. 14 సంవత్సరాలు రాముడిని అడవికి పంపించే అని చెప్పి. తర్వాత ఎందుకు 14 సంవత్సరాలు అని ఇక్కడ ఏమి కైకేయి అడగలేదు, ఎందుకంటే కైకేయి ఆవిడికి రాజకీయాలన్నీ పూర్తిగా తెలుసు. మన కోసం చెప్తున్నాను, మనకి తెలియాలి 14 అనే మాట ఎందుకు మాట్లాడింది అంటే, ఆ రోజుల్లో అంటే మనం ఆ యుగంలో అని చెప్తున్నానండి, ఇప్పుడు కాదు. ఆ యుగంలో కొన్ని రూల్స్ ఉండేవిగా, కొన్ని ధర్మాలు మళ్ళా చెప్తున్నాను, సత్యంగా కాదు, ధర్మాలు అప్పటికి ఇప్పటికీ ధర్మం మారుతుంది. ఏంటిట, 14 ఏళ్ళు గనక ఒక రాజు తన సింహాసనానికి దూరంగా ఉండి ఇంకా అక్కడికి రాకపోతే మళ్ళీ ఆయనకి ఆ సింహాసనం మీద కూర్చునే అర్హత ఉండదు. 14 ఏళ్ళు, అది గుర్తుపెట్టుకోండి, ఆ మాట అనాలి. ఓకే, అందువల్ల అప్పటికి రాజు ఇంకా ఆయన వచ్చినా ఈ లోపల 14 ఏళ్ల పాటు భరతుడే ఉంటాడుగా. ఆయన రాకపోతే, ఆయన అడవికి వెళ్ళిపోతే రాజుగా భరతుడు ఉంటే భరతుడు ఏం చేస్తాడు? భరతుడు చాలా మంచివాడుగా, అలాగా అన్ని మంచి పనులు చేస్తాడు. అప్పుడు జనాలందరూ ఓ భరతుడికి జయ అని భరతుడి వైపే ఉంటారు. కాబట్టి అప్పుడు భరతుడు ప్రజాభిమానం భరతుడి వైపే ఉంటుంది, ఈయన వైపే సింపతి ఉంటుంది. మళ్ళీ రాముడు వచ్చినా వాళ్ళు పెద్ద పట్టించుకోరు, ఇక రాముడిని రానివ్వరు, ఇంకా భరతుడే ఉంటాడు. కాబట్టి ఇది ఇలా చెయ్యి అని చెప్పి 14 ఏళ్ళు అని చెప్పి ఇలా చెయ్యాలి. అందుకని నువ్వేం చేయాలో తెలుసా? ఈ 2 వరాలు అడగాలంటే, నువ్వు రాగానే 2 వరాలు ఇవ్వండి అంటే ఇవ్వడు ఆయన. అందుకని నువ్వు ఏం చేయాలంటే కోపం నటించు, అలక నటించు. నిజానికి అలకేం లేదు నీకు, కానీ అలక నటించి అక్కడ పక్కన గది ఉంది కదా, కోపగృహం. ఆ రోజుల్లో ఒక కోపగృహాలు ఉండేవి, ఒక్కొక్క రాణులకి. కోపం ఉంటే అందులోకి వెళ్ళిపోయేవారేమో. అక్కడికి వెళ్ళి నేల మీద పడుకుని ఏం చేయాలంటే, నీ భర్త నీ దగ్గరికి వస్తాడు. నువ్వంటే ఇష్టంగా నీ మొగుడిని భర్త నీ దగ్గరికి వచ్చి నీ చక్కగా బతిమలాడతాడు. ఏంటి నీకేం కావాలి అన్ని అడిగినప్పుడు ఏమైనా అప్పుడు మెల్లిగా చెప్పు అని, నీకోసం ఏమైనా చేస్తాడు. నువ్వంటే చాలా ఇష్టం సుమా అని. ఎలా మాట మార్చుతుందో చూడండి. అంతకు ముందర ఏం చెప్పింది, నీ భర్త నీకు అన్యాయం చేస్తున్నాడు, నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను మోసం చేశాడు, కావలసి నీ కొడుకుని అలా పంపించాడు అన్న మందరే ఇక్కడ నీ భర్త నీ కోసం ఏమైనా చేస్తాడు, నీ కోసం ప్రాణమైనా ఇస్తాడు, అగ్నిలోకైనా దూకేస్తాడు నీ భర్త అని అలా చెప్తాను. మాట మార్చేస్తాను. నీ సౌందర్య ప్రభావం ఏంటో పిచ్చిదానా నీకు తెలియదే, నీ భర్త వ్యామోహితుడు నీ వైపు అని చెప్పి అందుకని ఏం చేయించో తెలుసా? వరాలు అడిగే ముందర ఊరికి వరాలు అంటే ఇచ్చేసినాను ఇప్పుడు ఇవ్వలే అంటాడు. అందుకని ఏం చేయో తెలుసా? ముందర ఒట్టు పెట్టించుకో. నేను ఒక 2 వరాలు అడుగుతాను, అవి 2 నువ్వు తీర్చాలి అని ముందర ఒట్టు పెట్టించుకో. దశరథుడు సత్యసంధుడుగా ఒకసారి మాట ఇచ్చి చేతిలో చెయ్యేస్తే అబద్ధాలు ఇంకా దాన్ని చచ్చినట్టు చేస్తాడుగా, అప్పుడు అలా చేయించుకో. చూడండి ఎంత తెలివితేటలు, ఎంత కపట బుద్ధో, అసలు ఆ మందర ఎలాంటి ఆలోచనలు చేస్తోందో, ఎంత భయంకరమైన మనిషి అలా చెప్పాడు. అందుకని ఈ ఒక్కటి మాత్రం నువ్వు మర్చిపోకు. ఏంటంటే అప్పుడు ఏమంటాడు, పోనీలే నేను భరతుడినే రాజు చేస్తాను, కానీ రాముడిని వనవాసానికి పంపించాను, రాముడు నా పక్కనే ఉండాలి అంటాడు. కానీ నువ్వు రాముడి వనవాసం అనే మాట మాత్రం వదలద్దు. ఇక్కడ ఉన్నాడా, ఇప్పుడు కాదు, ఈ రోజు కాకపోతే రేపటికైనా ఆయన వీళ్ళిద్దరూ దశరథుడు తర్వాత రాముడు కలిసి మళ్ళీ భరతుడిని ఏదో చేస్తారు. అందువల్ల రాముడు ఇక్కడ ఉండడానికే వీల్లేదు. అసలు 14 ఏళ్ళు రాజ్యాన్ని వదిలేళ్ళాలి. లేదా ఏం చేస్తాడో తెలుసా? అందరినీ మెల్లిగా ప్రజలందరినీ ఆకట్టుకుని ఒక విప్లవం లాంటిది ఏదో తెచ్చేస్తాడు. కాబట్టి ఇక్కడ వద్దు, మనకి రాముడు అడవికి పంపించేయాలి, అప్పుడే మన భరతుడికి మంచి జరుగుతుంది. వాక్చాతుర్యంతో కైకేయి బుద్ధి మార్చేసింది. వెంటనే ఆవిడికి మందర మీద విశ్వాసం పెరిగింది. ఎలాంటి ఆలోచనలు చెప్పేసరికి పెరిగింది. ఇప్పుడు ఆ మాటల వలలో ఆవిడ పూర్తిగా చిక్కుకుపోయింది. పైగా అంటుంది, ఆవిడ తెలివి చూసి ఆశ్చర్యం వేసిందిట వీడికి, కైకేయికి. అందిట, ఓ మందరా, అసలు నువ్వు ఇంతటి తెలివిగల, నీకు ఇన్ని తెలివితేటలున్నాయా? నాకు తెలియదు అసలు. నేను అనుకున్నాను ఇంత మాటకారివా, నాకు తెలియదే, నేను ఏదో ముసలిదానివి, అక్కడి నుంచి వచ్చావు అని నేనంటే ప్రేమ అనుకుంటున్నాను, కానీ నువ్వు ఇంత ఈ రాజనీతి గురించి ఇంత ఆలోచిస్తావా, ఇంత చెప్పగలవా? ఆశ్చర్యంగా ఉంది నాకు. కానీ ఒకటి మాత్రం నాకు నిజంగా ఇప్పుడే తెలిసింది ఏంటంటే, ఈ ప్రపంచంలో నీకంటే నా మేలు కోరేవాళ్ళు ఎవ్వరూ లేరు, నువ్వు అని మొదటి దానివని నాకు తెలుస్తుంది. నీ వల్లే మహారాజు గారి బుద్ధి ఏంటో నాకు తెలిసింది. చూసారా, అంతవరకు భర్తని ప్రేమించిన ఆ కైకేయి భర్తని గురించి ఎంత నింద చేస్తుందో చూడండి. రాజుగారి బుద్ధి ఏమిటో నాకు తెలిసింది.
అందుకని నీకేం చేస్తానో తెలుసా, భరతుడు పట్టాభిషేకం అవుతుంది. ఇప్పుడు ఈ వరాలు అడిగితే భరతుడికి పట్టాభిషేకం చేస్తాడుగా రాజు. అవ్వగానే నీకు నేను కనకాభిషేకం చేస్తాను అందుట. ఏంటిట, దీనికి గూని ఉందిగా మందరికి, చెప్పానుగా ఇట్లా ఒంగు ఉంటుంది, వీపు మీద ఇట్లా పొడుగ్గా ఉంటుంది. ఆ గూనికి నేను బంగారు తొడుగు చేయిస్తాను అందుట. బంగారు తొడుగు అంటే కవచం లాంటిది దానికి చేయిస్తుంటారు. దాని మీద అన్ని హారాలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతుంటాయి. ఎంత అసహ్యంగా ఉంది, కానీ అలా దాన్ని మభ్య పెడుతుంది. ఇంకా ఏంటో తెలుసా, నీకు అనేక ఆభరణాలు అనేక వస్త్రాలు ఇస్తాను. అందరూ దాసీలందరూ ఉన్నారు కదా మనకి, సుమిత్ర దగ్గర కొంతమంది, కైకేయి, తర్వాత కౌశల్య దగ్గర కొంతమంది, నా దగ్గర వాళ్ళు, సీత, తర్వాత వాళ్ళందరి దగ్గర వాళ్ళు, వాళ్ళందరి మీద నువ్వు అజమాషి చేయాలి. వాళ్ళందరూ నీకు సేవలు చేసేలా నేను చేస్తాను. నువ్వు అందరికంటే నిన్ను పెద్దదానిగా చేస్తాను అంటూ రకరకాల వరాలు ఇచ్చేస్తుంది కైకేయి ఈ మందరికి. ఇవన్నీ చెప్పి అప్పుడు చెప్పింది, నేను ఇప్పుడు రాజుగారు వస్తే నువ్వు చెప్పు, నాకు ఈ 2 వరాలు దక్కకపోతే కనుక నేను ఇంకా మరణిస్తాను, నేను ప్రాణాలతో ఉండను అని కైకేయి మందరికి చెప్పి వెంటనే పక్కనే ఉన్న కోప గృహంలోకి ప్రవేశించింది. ప్రవేశిస్తూ ఉంటే అప్పుడు మందర అందిట, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, రాముడు అడవి అనే మాట మర్చిపోకు. తర్వాత రాజ్యాధికారం కనుక రాముడికి దక్కిందా, నీకు, నాకు, నీ కొడుక్కి, అందరం మనం దాస్యులమే అవుతాము, గుర్తుపెట్టుకో అని చెప్పి అని రెచ్చగొడతాం. ఇక్కడ భర్త మీద విపరీతమైన కోపం వచ్చింది కైకేయికి. వచ్చి వెంటనే ఏం చేసింది, ఆయనకి చాలా చక్కగా ఆయన కోసం అలంకరించుకున్న అవన్నీ అలంకారాలన్నీ తీసి నేల మీద విసిరి కొట్టి ఒక మలినమైన వస్త్రం, అంటే నలిగిపోయి చూసారా మనం ఏదో ఉతకడానికి పడేస్తాం, అలాంటిది వేసుకుని తర్వాత జుట్టంతా విరబోసుకుని అప్పుడు కోపగృహంలోకి చీకటిగా ఉన్న దానిలోకి ప్రవేశించి కటిక నేల మీద పడుకు. నేల మీద అంతా ఆభరణాలన్నీ విసిరేస్తే ఆకాశంలో నక్షత్రాల్లాగా వజ్రాభరణాలు మెరుస్తున్నాయి అంటారు. కేశాలన్నీ విరపోసుకుంటారు. భర్త సజీవంగా ఉంటే అలా కేశాలు విరపోసుకోవడం నిషిద్ధం. అలా విరపోసుకుని అలా విచిత్రంగా ఉండి అలా పడుకుంది. ఇక ఇది కైకేయి గృహంలో ఏం జరుగుతుంది, మనం ముందర కౌశల్య గృహంలో ఏం జరుగుతుందో చూసాం, రాముడు ఏం చేస్తున్నాడు అని చూసాం. ఇంకా తెల్లవారలేదు, ఇదంతా అర్ధరాత్రి జరుగుతుంది ఇవన్నీ విషయాలు. ఆ తర్వాత ఇప్పుడు కైకేయి గృహంలో ఏం జరుగుతుందో అని చెప్పుకున్నాం. ఇదంతా ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడ రాజుగారు ఏమో ఇవన్నీ కబుర్లు పెట్టాడు, వశిష్ఠుడికి కబురు పెట్టాడు, తర్వాత రాముడు చెల్లాడు. ఇవన్నీ అయ్యాక దశరథుడు ఏం చేశాడంటే, ఇప్పుడు అందరికీ ఇప్పుడేగా చెప్పాను వార్త, ఇంకా కొన్ని నిమిషాలైంది, ఇప్పుడు రాణులందరికీ నేనే చెప్తాను ఈ విషయం. ఎందుకంటే రాముడికి తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, జనానికి తెలుసు, ఇంకా రాణులు ఎవరికి తెలియదుగా. కౌశల్యకి, ఆయన అనుకుంటున్నాడు కౌశల్యకి కూడా తెలియదు, ఇంకా కౌశల్యకి తెలియదు, సుమిత్రకు తెలియదు, కైకేయికి తెలియదు. నేనే స్వయంగా వెళ్ళి నా రాణులకు చెప్తాను. వాళ్ళు ఎంత సంతోషపడతారో నేను ఫస్ట్ చూడాలి. అంటే మనం చూడండి, ఫస్ట్ న్యూస్ నేను చెప్తా అంట అట్లా అని మొట్టమొదట ఆయనకి ఇష్టం కదా కైకేయి, అందుకని కైకేయికి చెప్తాను. చెప్పిన తర్వాత అప్పుడు నేను కైకేయి కలిసి వెళ్ళి రథం మీద వెళ్ళి అప్పుడు నేను మిగతా వాళ్ళకి కూడా మేమే చెప్తాము. మీ ఇద్దరం కలిసి చెప్తే కైకేయి భలే సంతోషిస్తుంది, ఆవిడకి ఇష్టంగా రాముడు అంటే అని. ఇక సంతోషంతో ఏవేవో ఆలోచనలు సంతోషంతో ఇక్కడికి వస్తున్నాడు. ఎలా ఉందిట అసలు, ఆయన ఏరి కోరి కైకేయికి సుందరంగా చేయించాడు. కైకేయికి ఒక మందిరం, మామూలుగా మిగతా వాళ్ళ రాణుల్లాగా ఉండదు, ఆవిడకి చాలా, ఎందుకంటే ఎప్పుడు రాజుగారు ఇక్కడే ఉంటారు, అత్యంత ప్రత్యేకంగా చేయించాడు. అందులోట ముందర వస్తూనుంటే చక్కటి చెట్లు, ఎలాంటి చెట్లు, ఎప్పుడు పూలు పూస్తూ ఎప్పుడు పళ్ళు ఉంటే అలాంటి చెట్లు ఎక్కడెక్కడి నుంచో తెప్పించి నాటించట ఆవిడ కోసం ప్రత్యేకం. ముద్దులంటే ముద్దుల రాణి. వాటి మీద చిలకలు, నెమళ్ళు, పక్షులు, ఇప్పుడంతే ఇంకా రాత్రి కదా, అలా చిన్నగా కలకరాల చిన్నగా చప్పుడు వినిపిస్తాం. మామూలుగా తెల్లారుసామని హడావిడి చేస్తూ వస్తాయి బయటికి, కానీ అక్కడక్కడ కనపడుతున్నాయి. తర్వాత ఎప్పుడు అక్కడ ఆ గృహంలోంచి సంగీత ధ్వనులు, అందరూ ఎవరో ఒకళ్ళు పాడుతూనే ఉంటారు. అంటే ఆవిడకి ఆ కోలాహలం ఇష్టం కైకేయికి, మామూలుగా అలా ఉండడం ఇష్టం ఉండదు. ఆవిడ కౌశల్య మందిరంలో ఆవిడ ఎప్పుడు పూజలు భజనలు అలా ఉంటుంది, ఈవిడ అలా కాదు, ఎప్పుడు వీణ, వేణువు, మృదంగం, తాళం, హడావిడంతా ఉంది. తర్వాత స్త్రీలు, అనేక మంది స్త్రీలు ఉంటారు ఎప్పుడు ఆవిడ చుట్టూ, చిలికత్తెలు, ఆవిడకి అలంకారాలు చేసేవాళ్ళు, ఇల్లు సర్దేవాళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళందరూ నవ్వులు కిలకిలా రావాలి ఉన్నాయట. ఇక చక్కటి సువాసనలు వస్తూ ఉంటాయట ఎప్పుడు, ఎందుకంటే అనేక ఆవిడకి పుష్పాలంకరణ ఇష్టం, అందుకని అనేక మంచి సుగంధం వచ్చే పుష్పాలు పెట్టి, తర్వాత అనేక పన్నీరు అవన్నీ వాడుతూ ఉంటుంది ఇంట్లో, అవన్నీ వస్తున్నాయి. అనేక చిత్ర గృహాలు అలాంటివి చుట్టుపక్కలంతా ఉంటాయట వీళ్ళు విహరించడానికి. ఈ వేదికలు ఉన్నాయట అక్కడక్కడ,
అదేంటి ఏనుగు దంతంతో కట్టించట కొన్ని వేదికలైన ఈవిడ కోసం స్పెషల్గా. తర్వాత వెండి బంగారంతో అక్కడక్కడ ఆసనాలు చేయించి పెట్టేట ఆవిడకి వచ్చి అలసిపోతే తిరిగి కూర్చోడానికి. అంత అందంగా ఉంటే అలాంటి పైగా ఏంటి ఒక వైపు నుంచి వాళ్ళ వంటశాలలోంచి ఎప్పుడు భక్ష్యాలు అలా తయారవుతూనే ఉంటాయట. అలాగా ఇంత చక్కటి ఇంట్లో ఆయన ప్రవేశించాడు. ప్రవేశించి ఎక్కడైతే కైకేయి పడుకుంటుందో ఆ గదికి వెళ్ళాడు. వెళితే ఆ శయనాగారంలో ఆవిడ కనపడలేదు. ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఈయన వస్తుంటే ఎదురుకుండా వస్తుంది, ఎదురుకుండా వచ్చి రాజుగారిని ఆహ్వానించి తీసుకెళ్తుంది. అంత ఇష్టం తనంటే. ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్లా ఉన్నారు. అలాంటిది ఎదురొస్తే కైకేయి కనిపించలేదు సరిగదా. లోపలికి వెళితే కూడా ఆవిడ లేదు. ఇప్పుడు అక్కడ ఉన్న ద్వారపాలకురాలు, ద్వారపాలకుడు కదా, అదే మరి స్త్రీలకు సంబంధించింది కాబట్టి ఒక ఆడదే. ఆవిడ పిలిచి అడిగాడు, ఏమైంది మీ రాణిగారు అంటే చెప్పాడు. ఆవిడ కోపగృహంలో ఉందండి అంటూ భయంగా చెప్పింది ఆ అమ్మాయి. ఆవిడకి భయమే పాపం చెప్పాలంటే. కోపగృహం ఎంతవరకు ప్రవేశించడం, ఈయన బతిమలాట ఇలాంటిది ఎప్పుడు జీవితంలో జరగలేదు. ఎందుకంటే ఆవిడకి ఎప్పుడు కోపం రాలేదు. కోపం రాకుండా చూసుకున్నాడు ఈయన జాగ్రత్తగా. ఆవిడ కూడా అంత బాగానే ఉంది. చూసి ఏంటి కోపగృహంలో ఎందుకు ప్రవేశించింది అని వెంటనే ఆయనకి దిగులు అనిపించింది. ఏంటి ఇంత మంచి న్యూస్, నేను చక్కటి వార్త చెప్తామని వచ్చాను, ఈవిడేంటి కోపగృహం అంటుంది ఏంటి, అసలు ఏమైంది అనేసి వెంటనే అక్కడికి లోపలికి ప్రవేశించాడు. చిమ్మ చీకటిగా ఉంది. చూస్తే అక్కడ ఆవిడ ఒక మలినమైన వస్త్రం కట్టుకుని జుట్టంతా విరబోసుకుని ఆభరణాలు లేకుండా నేల మీద పడు. ఇక్కడ ఏం రాస్తారో తెలుసా ఆయన, ఒక వేటగాడితో కొట్టబడిన ఆడ ఏనుగులాగా నేల మీద పడుంది అని రాశారు. తర్వాత భువి నుంచి జారిన అప్సరసలాగా ఉంది, ఒక వలలో చిక్కిన లేడీలాగా ఉంది, అలా నేల మీద పడి విలపిస్తుంది. దశరథుడు తికమక పడిపోయాడు. వెంటనే ఆవిడ ఇలా పడుకుని ఉంటే చెయ్యి మీద నిమురుతూ మాట్లాడుతున్నాడు. ఏమైంది అని మనసులో అనుకుంటున్నాడు. ఈవిడికి ఏంటి ఒంట్లో బాగోలేదా, లేకపోతే ఏదైనా కోరిక ఉందా, లేకపోతే నా మీద కోపమా, ఏమైంది అంటూ వెంటనే మాట్లాడడం మొదలెట్టాడు. ఆ మాట్లాడడం ఏంటంటే గాబరా, ఎందుకు ఇలా పడుకుంది, ఆవిడ తొందరగా లేపాలి, ఇంకా ఎన్ని మేం చెయ్యాలి, ఇద్దరం కలిసి ఇలా పడుకుంది ఏంటి అని తికమకగా మాట్లాడుతున్నాడు. వెంటనే ఎందుకు కైకా, ఏమైంది నీకు, ఎందుకు కోపం, ఎందుకు కోప గృహంలో ఉన్నావు, నిన్నెవరైనా ఏమైనా అన్నారా చెప్పు, నేను వాళ్ళకి భయంకరమైన శిక్ష విధిస్తాను, నిన్నెవరైనా అవమానించారా చెప్పు, వాళ్ళకి దేశ బహిష్కారం చేస్తాను, నేనున్నాను కదా, నువ్వు ఎందుకు ఇలా నేల మీద పడుకున్నావు, తర్వాత నీకు ఒంట్లో గనక బావులేక ఏదైనా అస్వస్థతగా ఉంటే చెప్పు, రాజవైద్యులు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు మన దగ్గర ఉన్నారు, వాళ్ళని పిలిపిస్తాను, తర్వాత ఎవరికైనా సాయం చేయాలా చెప్పు, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తాను, తర్వాత ఎవరినైనా దండించాలా చెప్పు, వాళ్ళు ఒకళ్ళ నిజంగా నిర్దోషైనా సరే నీ కోసం నేను దండిస్తాను, అలాగే ఎవరినైనా ఉరిశిక్ష వేసే వాళ్ళని వదిలేయాలా చెప్పు, అలాంటి వాళ్ళని వదలమంటే నేను సిద్ధంగా ఉన్నాను, ధనం ఇవ్వాలా ఎవరికైనా చెప్పు, లేదా నీకు కావాలా చెప్పు, నేను నా వాళ్ళు మేమందరం నీ అధీనంలో ఉన్నాము అంటే. ఒక రాజు రాణితో ఇలా మాట్లాడచ్చండి అంటే, అంత ఆవిడంటే అంత పిచ్చి ప్రేమ ఆయనకి, ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియనంత పిచ్చి ప్రేమ. ఒకటి వృద్ధుడు, 2 ఒంట్లో బాగోలేదు, 3 ఆవిడంటే అధికమైన ప్రేమ, 4 ఈ పట్టాభిషేక ఆ సంతోషంలో ఉన్నారు. ఈ 4 కలిపి ఆయన గజిబిజిగా హడావిడిగా మాట్లాడిస్తున్నాడు. నీకేం కావాలో చెప్పు, నా ప్రాణాలు ఒడ్డైనా సరే నీకు నేను చేస్తాను ఆ పని, తర్వాత నాకు చాలా దేశాలు ఉన్నాయి నీకు తెలుసు కదా, ఇది కాకుండా పక్క దేశాలన్నీ నావే, అక్కడి నుంచి నీకు ఏ అధికారం కావాలో కోరుకో, ఏ ధనధాన్యాలు కావాలో కోరుకో, అన్నీ నీకు ఇచ్చేస్తాను, అందుకని భయపడకు, నీకెందుకు భయం, నీకు ఏ భయం ఉంటే చెప్పు, ఆ భయాన్ని నేను తొలగిస్తాను అంటూ రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. ఆవిడ చెయ్యి మీద నిమురుతున్నాడు. ఎందుకు ఇంత పిచ్చి అంటే చెప్పాను, ఒకటి ప్రియురాలు, 2 ఇష్ట అతనికి అత్యంత ఇష్టమైన పత్ని, ముద్దుల రాణి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఆయనకి ఎప్పటి నుంచో కోరిక, జీవిత మనోరథం కదా, రాముడిని పట్టాభిషేకంలో చేయాలి, అది నెరవేరబోతోందనే సంతోషంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏంటి, భార్యని సంతోషపెట్టాలి, ఆవిడ సంతోషపెడితేనే తను సంతోషంగా ఉంటాడు, అందుకని ఆవిడ చిరునవ్వు నవ్వాలి, ఆవిడ ఇటువైపు చూసి నవ్వి ఏం లేదండి అంటూ చెప్తే చాలు తనకి ఇంకా హాయ్ ఆ రోజంతా. మళ్ళీ వెంటనే ఈ పట్టాభిషేకానికి ఆవిడని సిద్ధం చేయాలి, నీకో విషయం చెప్పాలా అంటూ ఊరించి రాముడు పట్టాభిషేకం చెప్పాలి, చెప్తే ఆవిడ సంతోషించాలి, ఇవన్నీ నేను చూడాలి, మీ ఇద్దరం వెళ్ళి మిగతా రాణులకు చెప్పాలి, ఇవన్నీ ఆయన ఊహించుకుని వస్తున్నాడు. కాబట్టి ఏదేదేదో మాట్లాడిస్తున్నాడు. ఇక్కడ కైకేయి మనస్తత్వం ఆలోచిద్దాం, ఎందుకు ఇంత మంచి మనిషి ఇలా మారిపోయింది. ఆవిడికి 2 పాయింట్స్ అండి, ఆవిడ బాగా బాధించినవి 2. ఒకటి ఏంటంటే, నేనే రాజుగారికి ప్రియ భార్యని అని ఆవిడకొక, అది నిజమే, అది చాలా సత్యమైన మాట కూడా కదా,
నేను ఆయనకి అత్యంత ఇష్టమైన దాన్ని, నేను ఎప్పుడు అలాగే ఉండాలి. ఇప్పుడు ఒకవేళ రాముడు గనక రాజైతే, అప్పుడు కౌసల్యాదేవి రాజమాత అయితే దశరథుడు అటువైపు వెళతాడు అని బెదిరించింది కదా, మనసు అక్కడ ఆవిడది కదిలిపోయింది, భయపడిపోయింది. ఓహో, ఇంకా కౌశల్య దగ్గరికి వెళ్తాడేమో, నా దగ్గరికి రాడేమో, ఇంకా నేనంటే పట్టించుకోడేమో, ఇంకా నా సంగతి ఇంతే అన్నట్టుగా అక్కడ భయపడిపోయింది. అది ఆవిడ వీక్ పాయింట్. రెండవ వీక్ పాయింట్, అందరు ఆడవాళ్లకు ఉన్నట్టే తన కొడుకు అంటే పిచ్చి ప్రేమ, భరతుడు అంటే. ఇక తన కొడుకే రాజు అవ్వాలి. అంతవరకు రాముడు అంటే కూడా ఇష్టంగానే ఉంది, కానీ రాముడు రాజయ్యి తన కొడుకు దాస్తుడు అవుతాడు అన్నమాట ఆవిడ భరించలేకపోయింది. అలా ఎందుకు జరగాలి? రాముడే, భరతుడే కాకుండా భరతుడి భార్య, భరతుడి పిల్లలు కూడా దాసులు అవుతారు అంటే ఆవిడ ఊహకది అందట్లా. ఇది చాలా ఆవిడకి ఊహించుకోవడానికి కూడా బాధేసింది. అందుకని ఈ చెడు మాటలు వినేసరికి ఆవిడకి చెడు ఆలోచనలు మొదలై. ఇవి ఆవిడ 2 వీక్ పాయింట్స్. ఆ వీక్ పాయింట్స్ తెలుసుకుని మందర అక్కడ దెబ్బ కొట్టేసరికి ఆవిడ పూర్తిగా కదిలిపోయి ఇంకా మందర కళ్ళతో ప్రపంచాన్ని చూడటం మొదలెట్టింది. అంటే చూసారా, ఆలోచనలు ఆవిడది విని 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 ఆవిడ ఏం చెప్తే అదే నిజం. ఆవిడ కౌశల్య చెడ్డదంటే చెడ్డది, దశరథుడు చెడ్డవాడు అంటే చెడ్డవాడు, రాముడు దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయి మనస్సు పూర్తిగా మారిపోయింది. అందుకని భర్తను కూడా అనుమానించడం మొదలెట్టింది. ఇది ఇంకొక విషయం ఏంటంటే, నేను చెప్పడం, దశరథుడు కేకై రాజుకి మాట ఇచ్చాడు, నేను కైకేయికి పుట్టే కొడుకునే నేను రాజుగా చేస్తాను. మరి ఆ విషయం కైకేయికి తెలీదా? ఆ విషయం అంతకు ముందర ఎప్పుడైనా ప్రస్తావన చేసింది ఆవిడ? ఇప్పుడు కూడా అడగచ్చుగా ఆ ప్రశ్న. అడగలే, ఆవిడ ఎప్పుడు అడగలేదండి. అది ఆవిడ గొప్పతనం. చూడండి, మా నాన్నకి మీరు మాట ఇచ్చారుగా, అది ఎందుకు చేయట్లేదు అనే మాట ఎప్పుడు అడగలేదు ఆవిడ. ఎంతసేపు 2 వరాలు అంటూ ఈ వరాలను అడుగుతుందే తప్ప ఆ పాతవన్నీ అవన్నీ ఎందుకు చేయలేదు మీరు, మా నాన్నకి మాట ఇచ్చారుగా, అప్పుడు ఇలా చేశారు కదా అన్న ఆ విషయం మీద నన్ను పెళ్లి చేసుకున్నారు, ఇవన్నీ ఏం అడగట్లేదు ఆవిడ. అవి అక్కడికి వదిలేసేసింది. ఇప్పుడు ఫ్రెష్గా ఏంటి, ఈ 2 కాబట్టి ఈ 2 వరాలు నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటిని అడిగి ఈ విధంగా నేను ఈ 14 ఏళ్ళు పంపించాలి అని పట్టుకుని కూర్చున్నాను. ఇది ఆవిడలో వచ్చిన మార్పు. దశరథుల్లో ఎలాంటి మార్పు వస్తుందో మనం చూద్దాం. ఇక మందర గురించి ఒక 2 మాటలు చెప్తాను, ముగించాము. మందర ఎందుకు ఇలాగా వచ్చింది, ఎందుకు ఇలా చేసింది అనేదానికి మనకి ఇందులో రామాయణంలో ఇలాగే ఆవిడ మనస్తత్వాన్ని గురించి ఆవిడ చెప్పాను కదా మీకు, పాపదర్శిని అనే మాట మాట్లాడుతూ ఆవిడ గురించి ఇలా రాశారు. కానీ తర్వాత వాటికి అనేక పురాణాల్లో వాటి గురించి చెప్పారు. ఏంటంటే అసలు నిజానికి అంటే మనకి వెనక ఇచ్చే రీజనింగ్, నిజానికి మనుషుల మనస్తత్వం ప్రకారం ఇంతే, కానీ వెనకాతలు ఇచ్చే రీజనింగ్ ఏంటంటే ఆవిడ దుందుభి అనే ఒక దేవకన్య, దుందుభి అనే ఒక దేవకన్య. ఆవిడకి దేవతల ఆదేశంతో ఇక్కడికి ఈ విధంగా వచ్చింది. ఆవిడ బాధపడి ఉంటాయి, నా వల్ల ఇంత చెడు, నేను రాముడికి ఇంత చెడు చేయనా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఆవిర్భవించి ఆయన నా ముందర తిరుగుతూ ఉంటే ఆయన్ని అడవి పంపించమని కైకేయిని బోధి చేసి ఆవిడ్ని చెడగొట్టి, ఇలాంటి చెడ్డ పాత్ర నాది, ఇంత అసహ్యంగా నాతో మీరు చేయిస్తారా అంటే అప్పుడు వాళ్ళు అన్నారమ్మా, నువ్వు ఇట్లా చెయ్యకపోతే, కైకేయి మనసు మార్చకపోతే అప్పుడు ఇంకా కష్టం, ఎందుకంటే రాముడు ఇక్కడే ఉండిపోతే ఇంకా ఆయన అవతార ప్రయోజనం నెరవేరదు, కాబట్టి నువ్వు చెయ్యాలి అని అన్నారు. కాబట్టి ఇందులో రాముణ్ణి అడవికి పంపించడంలో ఆవిడ ఇంత కీలక పాత్ర పోషించింది మందర అని అంటారు. ఈ తర్వాత వేరే పురాణంలో ఉంది, కానీ మనకి ఇందులో ఏమీ లేదు. మనకి వాల్మీకి రామాయణంలో కేవలం ఆవిడ చెడుది అన్నట్టుగానే ఉంటుంది. ఈ మందర పాత్ర ఇంతే, వస్తుంది, రామాయణాన్ని మలుపు తిప్పుతుంది, అక్కడి నుంచి ఈ అయోధ్యకాండతో మాయం. మళ్ళా మనకి రాముడు వస్తాడు, పట్టాభిషేకం చేసుకుంటాడు, ఆవిడ మందర ప్రసక్తే లేదు, అంతే, అక్కడికి అయిపోయింది. కైకేయి మనసును మార్చి చెడు పని చేయించే వరకే ఆవిడ. కాబట్టి మనకి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, చెడు మాటలు అవతల వాళ్ళు మాట్లాడతారండి, మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో అందరూ మంచి వాళ్ళే ఉండరు, కొంత మంచి కొంత చెడు ఉంటుంది. అవతల వాళ్ళు చెడు మాట్లాడుతున్నారన్న తెలియగానే మనకు తెలుస్తుంది, వెంటనే మన మనసు చెప్తుంది వీళ్ళు చెడు చెప్తున్నారు అవతల వాళ్ళ గురించి. మన ఆసక్తిగా దాన్ని మరి కాస్త వినడమో, బాగుందండి అంటూ వినడమో, లేకపోతే దాన్ని మనం అనుసరించడమో కాకుండా అక్కడికి మనం కట్ చేసేయాలి. మనస్సుని తాకనివ్వకూడదు. సర్లేండి, పోనీ రండి, వాళ్ళు అంతేలేండి అని వదిలేస్తే అక్కడికి అయిపోయింది. అది కనుక మన మనసుకు తీసుకున్నామా అది మనల్ని మారుస్తుంది. కాబట్టి ఇది మనం అందరం నేర్చుకోవాల్సింది. చుట్టుపక్కల చెడు ప్రవర్తనతో ఉండి ఇంకొకళ్ళ మీద జలసితో ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళని దరికి రానివ్వద్దు, వాళ్ళ వల్ల మన మనస్సు మారకుండా చూసుకోవాలి. ఇంకొకళ్ళకి అతి చనువు ఇవ్వకూడదు, గీత గీసేయాలి, ఎక్కడ వరకు ఉండాలి.
ఇప్పుడు చూడండి, రాజధిక్కారం చేసి రాణి ముందర రాజుగారిని అవమానిస్తుంది. రాణిని అవమానిస్తుంది. ఓసి ధూర్తురాలా అంటూ తనని తిట్టేంత చనువు ఎందుకు ఇచ్చింది? తప్పదు. అంత చనువు ఇవ్వచ్చా? అది అవన్నీ కైకేయి చేసిన తప్పులు. మరి దానికి ప్రతిఫలం అనుభవించిందిగా, కొడుకుతో కూడా తిరస్కారం పొందింది. కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన, మనకి నేర్పిస్తున్న ధర్మాలు. ధర్మకాండ మనం అయోధ్యాకాండ అనుకున్నాం కాబట్టి ఇలా ఇందులోంచి అనేక ధర్మాల్లో మనం నేర్చుకునే ధర్మం ఇదొకటి. ఇన్ని మాటలు దశరథుడు మాట్లాడిన తర్వాత కైకేయి ఏం మాట్లాడింది, తర్వాత దశరథుడి దానివల్ల ఆయన ఎలా తర్వాత ప్రవర్తించాడు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఇక మనం ప్రతి క్లాస్లో అయోధ్యాకాండలో ఇలా ధర్మాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు ప్రతి లెసన్ అయిన తర్వాత ఈరోజు నేర్చుకున్న లెసన్ ఏంటి అని కూడా రాసుకోవచ్చు. అదొక కొత్తది. ఎందుకంటే ధర్మకాండ కదా, మరి ఇన్ని ధర్మాలు, ఇన్ని కాండ అంతా అయ్యేసరికి అన్ని ధర్మాలు ఉంటాయి. పైగా నేను మీకు చెప్పాను, అన్నిటికంటే పెద్ద కాండ యుద్ధకాండ, దాని తర్వాత పెద్దది అయోధ్యాకాండే. అనేక శ్లోకాలు ఉంటాయి, అనేక సర్గలు ఉంటాయి అని కరుణారస ప్రధానం. ఇక్కడ వరకు సాఫీగా హాయిగా జరుగుతున్న కథ మలుపులు తిరుగుతూ మనంతో బాధ పెట్టిస్తూ ఉంటుంది, కానీ ధర్మం వైపు నడిపిస్తుంది. ఇది అయోధ్యాకాండ గొప్పతనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ.